session. Yes, once again, good morning to everybody. Sony India Consumer Services, wonderful technical session ki swagatam, suswagatam, and wonderful millet morning to all Sony India family. సో వండర్ఫుల్ మనకు ఇక్కడ చూడండి విషెస్ చాలా అద్భుతంగా విషెస్ మనకి ఇక్కడ వస్తున్నాయి. అండ్ దాంతో పాటు ఈ వేరే బుల్లోడు ఇంకొకటి వచ్చాడు, వీని గోడో ఏదో ఒకసారి వినండి వీడిది కూడా. చూడండి మార్నింగ్ వాడు ఎలా ఎగురుతున్నాడు చూడండి వాడు. వాడు మీటింగ్ ఏం తెలుసా, మిల్లెట్ మార్ట్ పొద్దున్న తాగేశాడంట, అందుకే అంత ఎనర్జీగా ఉన్నాడంట చూడండి వాడు పొద్దున్నే. ఓకే, వెల్కమ్ వన్స్ అగైన్ సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ 7 o'clock కి ట్రైనింగ్ సెషన్ ఏదైతే ఉందో. సో ఇది వచ్చేసి చూడండి వెల్త్ హెల్త్ హ్యాపీనెస్ సెషన్, వండర్ఫుల్ సెషన్ మనకి ఇది రాబోతుంది. నా పేరు షేక్ బషీర్ అలీ అండి. నేను వెల్నెస్ కోచ్. 2005 నుంచి నేను ఈ వండర్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీతోనే అట్రాక్ట్ చేయి ఉన్నాను. అండ్ టోటల్ గా 21 ఇయర్స్ నుంచి నేను న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కోచ్ గా నేను ఉన్నాను. అండ్ ఈ వండర్ఫుల్ జర్నీ ఏదైతే ఉందో, నీకు సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీస్ దాదాపు 8 months అయింది. 3.5 months మాత్రం ఓన్లీ నేను యాజ్ ఎ కన్స్యూమర్ లాగా ఉన్నాను. 1st January 2026 నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 35,000 రూపీస్. సెకండ్ మంత్ ఫిబ్రవరి మంత్ వచ్చేసి నాకు 55,000 తీసుకున్నాను. మార్చ్ మంత్ లో 70,200 రూపీస్ తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ మంత్ లో 1,01,150 రూపీస్ ని తీసుకోవడం జరిగింది. మే మంత్ లో లాస్ట్ మంత్ వచ్చేసి 1,25,450 రూపీస్ తీసుకోవడం జరిగింది. అంత వండర్ఫుల్ సిస్టమ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పగడబందీగా ఒక వండర్ఫుల్ పవర్ఫుల్ ప్రొడక్ట్ బేస్ కానివ్వండి, తర్వాత ఇక్కడ ఇది బిజినెస్ ప్లాన్ కానివ్వండి. సో ఇంత వండర్ఫుల్ ప్లాన్ నేనైతే నా లైఫ్ లో ఇంతవరకు చూడలేదు. సింపుల్ గా బిజినెస్ జరిగిపోతుంది, సింపుల్ ఫన్ అండ్ ఎంజాయ్ గా చేసుకుంటూ కూడా ఇక్కడ బిజినెస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. డెఫినెట్ ఈ మే మంత్ కూడా నాకు లాస్ట్ మంత్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కంపల్సరీగా నేను దాటడం అన్నది కంపల్సరీ నాకు నేనే టార్గెట్ అనమాట. 1,25,000 మాత్రం ఎట్టి పరిస్థితులు దాటే తీరుతాను. సో ఇది లీడర్స్. సో మనము ఏదైతే మిల్లెట్ మాల్ట్ ఏదైతే చేస్తున్నామో ఆ ట్రెండ్ చూడండి ఎక్కడి వరకు, పార్లమెంట్ వరకు కూడా వెళ్ళిపోయింది. పార్లమెంట్ లంచ్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? మన పిఎం గారు నరేంద్ర మోదీ సార్ వచ్చేసి ఇక్కడ లంచ్ చేస్తున్నారు విత్ అపోజిషన్ లీడర్స్. నితిన్ గడ్కరీ కానివ్వండి, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా, తర్వాత మనకు పార్లమెంట్ స్పీకర్ ఉన్నారు, వీళ్ళంతా చేస్తున్నారు. అంటే పార్లమెంట్ లో వెళ్ళిపోయింది అంటే ఆటోమేటికల్లీ మనం అన్నోయింగ్లీ వీఆర్ ఇన్ అ గ్రేట్ థింగ్. అంటే ట్రెండ్ లో నడుస్తున్న మిల్లెట్ మనము కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాము, కరెక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నాము, కరెక్ట్ ట్రెండ్ లో ఉన్నాం కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం డిలే చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాంతో పాటు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కంపెనీ ఎలా గ్రోత్ అయింది ఒకసారి చూడండి. కంపెనీ స్టార్ట్ అయింది 2 October 2024. ఆల్మోస్ట్ 20 months అయిపోయింది. ఇక్కడ మనకు ఫస్ట్ మంత్ 200 ఐడీలు అంటే 800 బాక్సెస్ సేల్ చేయగలిగారు. నా 31st March చూడండి 2,050 ఐడీస్. దాంతోపాటు ఏప్రిల్లో 2,606 ఐడీస్. నా మే మంత్ లాస్ట్ మంత్ వచ్చేసి వండర్ఫుల్ అన్నిటికీ టార్గెట్ ఎవ్రీ మంత్ గ్రో అవుతూనే వస్తుంది కంపెనీ. లాస్ట్ మంత్ వచ్చేసి ఐడీస్ పరంగా మనం చూసుకుంటే 3,262 ఐడీస్. మనము ప్రొడక్ట్ పరంగా చూసుకుంటే ½ kg బాక్సెస్, మనము బాక్సెస్ పరంగా చూసుకుంటే 13,048 బాక్సెస్ అనేది ఇక్కడ టర్న్ ఓవర్ జరిగింది. చాలా వండర్ఫుల్ కంపెనీ అయితే ఎదుగుతుంది. మనం ఎదుగుతున్నామా లేదా మనం చూసుకోవాల్సింది అదొకటే. డెఫినెట్లీ ఎవరైతే సీరియస్ గా కమిట్మెంట్ గా జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ మన కమ్యూనిటీ గ్రూప్ లో ఉంటూ అన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా గ్రో అవుతూనే ఉన్నాము. మేమైతే గ్రో అవుతూనే ఉన్నాము. జస్ట్ మీరు కూడా చేయాల్సింది తూచా తప్పకుండా ఫాలో చేసుకుంటూ వెళ్ళండి. సిస్టమ్ ని ఫాలో కండి, థింగ్స్ విల్ హ్యాపెన్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే లీడర్, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నెట్వర్క్ లీడర్లు ఉన్నాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అది కొద్దిగా పక్కన పెట్టండి. నేను చేసింది అదే. 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేను పక్కన పెట్టాను. సోనీ ఇండియా ఏం చెప్తుంది, జ్యోతిబాబు సార్ ఏం చెప్తున్నారు, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, సిస్టమ్ ఏంటి అర్థం చేసుకొని సిస్టమ్ని ఫాలో అయ్యి ప్రొడక్ట్ గురించి నేర్చుకొని బిజినెస్ ప్లాన్ నేర్చుకొని తూచా తప్పకుండా సిస్టమ్ని ఫాలో అవుతున్నాను. సిస్టమ్ ఈస్ ఐఎమ్ గెటింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్ విత్ హెల్త్ పరంగా, బిజినెస్ పరంగా, కమ్యూనిటీ పరంగా చాలా అద్భుతంగా వెళ్ళిపోతుంది. సిస్టమ్ని ఫాలో కాండి, ఉన్నది ఉన్నట్టు అక్సెప్ట్ చేయండి. నా సిన్సియర్ రిక్వెస్ట్. నేను అదే అండి, మా పాత కంపెనీలో అలా ఉండేది, ఈ పాత కంపెనీలో అలా ఉండేది, అలా ఉంటే బాగుండేది, మేనేజ్మెంట్కి చెప్పి అది చేంజ్
చేయించండి, ఇది చేయించండి, మేము సీరియస్ గా చేస్తాము. సార్, మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, మా దగ్గర సిస్టమ్ ఏదైతే ఉందో, మేము చేస్తున్నాము, మేము సక్సెస్ అవుతున్నాము. వీఆర్ గెటింగ్ సక్సెస్, వీఆర్ గ్రోయింగ్ డే బై డే, వీక్లీ మంత్లీ, ఇయర్ బై ఇయర్ వీఆర్ గ్రోయింగ్. జస్ట్ మీకు అనుకూలంగా లేకుంటే పరిస్థితులు మీకు అర్థం కావట్లేదు అంటే థ్యాంక్ యూ సో మచ్. టైం ఇక్కడ వేస్ట్ చేయకండి. యువర్ టైమ్ ఇస్ సో వాల్యుబుల్, యువర్ టైమ్ ఇస్ సో వాల్యుబుల్. సిస్టమ్ ది ఉన్నది ఉన్నట్టు ఎక్సెప్ట్ చేసుకొని మీరు రాగలిగితే మోస్ట్ వెల్కమ్ టు అవర్ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ ఫ్యామిలీకి మీకు స్వాగతం సుస్వాగతం లీడర్స్. సో ఫాలో ద సిస్టమ్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మనకు ఒక లింక్ వచ్చింది చూడాలి. ఇందాక ఎవరైతే లేరో వాళ్ళకి మళ్ళీ ఒకసారి లింక్ వేస్తున్నాను. ఈ లింక్ వచ్చేసి మనకు అఫీషియల్ గ్రూప్, ఇది సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ కి సంబంధించిన కమ్యూనిటీ గ్రూప్ అన్నమాట. ఇది వచ్చేసి ఓన్లీ అడ్మిన్ వచ్చేసి మనకు ఎండి జ్యోతిబాబు సారే ఉంటారు. అఫీషియల్ గా ఏదైతే మనకు ట్రాకింగ్ స్లిప్స్ కానివ్వండి, తర్వాత పే స్లిప్స్ కానివ్వండి, ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకు ఇమ్మీడియట్లీ మనకు అప్డేషన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్లీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా ఈ బ్లూ కలర్ ఏదైతే మనకు ఆ లింక్ ఉందో ఆ లింక్ ని ప్రెస్ చేసేసి ఇమ్మీడియట్లీ మీరు జాయిన్ కాండి. సో దట్ యూ విల్ బి గెటింగ్ ద ఆల్ ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, అవర్ టు అవర్, మినిట్ టు మినిట్. కంపల్సరీగా ఆ లింక్ ని ప్రెస్ చేసి మీరు అఫీషియల్ గ్రూప్ లో మాత్రం కంపల్సరీగా యాడ్ అయిపోండి. దిస్ ఇస్ సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ అఫీషియల్ గ్రూప్. ఎవరైతే లేరో ఇమీడియట్లీ మీరు చాట్ బాక్స్ లో లింక్ వచ్చింది, ఆ లింక్ లో మీరు అఫీషియల్ గా మీరు ఇన్క్లూడ్ అయిపోండి. నా కంపెనీ పరంగా చూస్తే ఇంత సక్సెస్ఫుల్ గా ఉంది. డే బై డే చూస్తున్నాము. ఫస్ట్ మంత్ లో వచ్చేసి ఇక్కడ చూడండి ఓన్లీ 200 ఐడీస్. లాస్ట్ మంత్ వచ్చేసి 20th మంత్ లో ఇక్కడ మనం చూసుకుంటే 3262 ఐడీస్ వచ్చాయి. సక్సెస్ కి రీజన్ ఏంటి తెలుసా? సింగిల్ ప్రొడక్ట్, ట్రెండ్ లో ఉన్న ప్రొడక్ట్. ఓకే, వెల్త్ పరంగా ఇక్కడ మనం బిజినెస్ ప్లాన్ పరంగా చూసుకుంటే రెండు విషయాలు ఏంటంటే, ఒకటి డైరెక్ట్ రెఫరల్ అండ్ దాంతో పాటు మ్యాచింగ్ బోనస్, బైనరీ ఇన్కమ్. అండ్ ఆఫర్ వచ్చేసి మనకు మంత్లీ లేదంటే 3 months ఒకసారి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఓన్లీ కన్క్లూజన్ ఒకటే ఏంటంటే, సింగిల్ ప్రొడక్ట్, రెండు ఇన్కమ్స్, బైనరీ మ్యాచింగ్ అండ్ దాంతోపాటు రెఫరల్ ఇన్కమ్. దీనిలోనే ఇంత సక్సెస్ తీసుకుంటున్నామంటే 1,25,450 లాస్ట్ మంత్ సంపాదించాను. విత్ ఇన్ 5th month లోనే ఇంత సంపాదించానంటే ఆల్ బికాస్ ఆఫ్ వండర్ఫుల్ ప్రొడక్ట్ అండ్ వండర్ఫుల్ సిస్టమ్ అండ్ వండర్ఫుల్ మేనేజ్మెంట్ ఉంది. కాబట్టి దిస్ కుడ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ థింగ్ అన్నమాట. మీరు ఎన్ని లక్షలు పెట్టినా కూడా లక్ష ఇన్కమ్ మీరు దాటాలంటే మాత్రం చాలా 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 చేయాల్సి వస్తుంది. వేరే కంపెనీస్ గురించి నేను ఎక్కువ అయితే మాట్లాడను, కానీ ఇక్కడ మన సింగిల్ ప్రొడక్ట్ ఉంది, ఎన్ని రోజుల్లో మీరు నేర్చుకుంటారో దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, రెండు ఇన్కమ్స్ ఉన్నాయి, ఎన్ని రోజుల్లో నేర్చుకుంటారో దట్ ఈస్ అప్ టు యూ. వేరే కంపెనీస్లలో 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 1000 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 50 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 40 ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటారు. ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికే మనకు 6 months పడుతుంది. బిజినెస్ ప్లాన్ అర్థం చేసుకోవడానికే 1 year పడుతుంది. ఈ 1 year లోపు మనం ఎంత కోల్పోతున్నాం అన్నది మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ సింగిల్ గా ఆల్రెడీ మనకు ప్రూవన్ సిస్టమ్, సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు. చాలా మంది, కొన్ని 100 మంది 1000 మందికి ఇక్కడ హెల్త్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అటాచ్ అవుతున్నారు. ఇందాక సార్ చెప్పినట్టు రియల్లీ గెస్టెడ్ ఆఫీసర్స్ వచ్చారు సార్, చాలా మంది. ఈవెన్ కొన్ని కోర్టులకు సంబంధించిన వాళ్ళు, అంటే కోర్ట్స్ ఉంటాయి కదా, లీగల్ గా కోర్ట్స్ ఉంటాయి కదా, జడ్జిలు కూడా వాడుతున్నారు ప్రొడక్ట్స్. పేరు వద్దు, బట్ హైకోర్టుకు సంబంధించిన జడ్జెస్ కూడా మనకు వాడుతున్నాను. అంత మంచి వండర్ఫుల్ మనకు. అండ్ దాంతోపాటు మన హయ్యర్ అఫీషియల్స్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, తర్వాత డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా వాడుతున్నారు. హయ్యర్ అఫీషియల్స్, ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీల వరకు కూడా వాడుతున్నారు. అండ్ దాని తర్వాత సెలబ్రిటీస్, మనకు యాక్టర్స్ ఇవి అంటారు కదా, వాళ్ళు కూడా వాడుతున్నారు. సో దీస్ ఆల్ థింగ్స్ హ్యాపెనింగ్ విత్ వండర్ఫుల్ ప్రొడక్ట్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఉండాల్సింది, మనం ఫాలో కావాల్సింది ఏంటంటే, ఒక్క 90 days మాత్రం తూతా చెప్పకుండా ఇక్కడ ఫాలో కాండి, సిస్టాన్ని ఫాలో కాండి. ఈ సిస్టమ్ ఏంటి? ఈ 90 days లో మీరు చేస్తూనే పోండి. దేని గురించి? ప్రొడక్ట్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే యూనిక్ ప్రొడక్ట్ మనకు ఉంది, బిజినెస్ ప్లాన్ సింపుల్ ఉంది, కస్టమర్ బేస్ పెంచుకోండి. దాని తర్వాత నెట్వర్క్స్ ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళండి. 90 days వరకు ఎక్కడ మీరు తిరిగి చూడకండి. సార్, మేము ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నాము, నేను కానీ, రెహమాన్ సార్ కానివ్వండి, చలమందరాజు సార్ కానివ్వండి, ఆగమయ్య సార్ కానీ, ఈ రోజు మేము హయ్యర్ టాపర్ ఇన్కమ్స్ అర్నర్స్ ఉన్నా కూడా మాకు టైం పట్టింది. అట్లీస్ట్ 8 to 9 months టైం పట్టింది. టేక్ టైం. మేమేమిటంటే ఇంతవరకు అంతే, స్టార్టింగ్ లో ఉండే కాబట్టి అంత టైం పట్టింది. బట్ ఒక 90 days ఎవరైతే ఈ సిస్టమ్ తో పాటు అటాచ్ అయి ఉండి ఏ కండిషన్ లేకుండా జస్ట్ ఇక్కడ వర్క్ చేసుకొని సింపుల్ గా అటాచ్ అయి ఉంటారో, దే ఆర్ గెటింగ్ వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. మేము ఇప్పుడు ₹1,00,000 సంపాదించడానికి మాకు 6 to 8 months పట్టింది. కానీ మీకు ఇక్కడ సిస్టమ్ అంతా రెడీగా ఉంది, బిర్యానీ రెడీగా ఉంది, జస్ట్ నోట్లో పెట్టుకుని గట్టే కండాలి. దానికోసం ఏంటంటే మీరు వెయిట్ చేయాలి. మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కనీసం 15-20 minutes, ఒక్కొక్కసారి ½ an hour హోటల్లో టైం పడుతుంది కదా. ఈ సిస్టమ్ని అర్థం చేసుకోవాలని మీకు ఒక గ్రిప్
క్లిప్ వచ్చేంత వరకు, ఒక రిలయబుల్ ఇన్కమ్ 40,000 to 50,000 వచ్చే వరకు ఒక 90 days టైం పడుతుంది. దాని సిస్టమ్ని తూచా తప్పకుండా మీరు ఫాలో చేసుకుంటూ వెళ్తే సింపుల్ గా థింగ్స్ విల్ హ్యాపెన్. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్ లో చెప్పని మళ్ళీ చెప్తున్నాను, వేరే లీడర్స్ వేరే కంపెనీ నుంచి ఎవరైతే వస్తున్నారో సిస్టమ్ ని ఫాలో కండి, ఉన్నది ఉన్నట్టు ఎక్సెప్ట్ చేయండి. నేను ఏదో చేశాను అక్కడ చేయడం వల్ల సక్సెస్ అయింది సార్, అక్కడ సక్సెస్ అయ్యి ఉంటే ఈ కంపెనీకి మీరు చూసుకునే ఉండేవాళ్ళు కాదు. డైరెక్ట్ నేను చెప్తున్నాను, అటాక్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ డిడ్ ద సేమ్ థింగ్. నాకేం తెలీదు, 21 years ఎక్స్పీరియన్స్ మొత్తం పక్కన పెట్టాను. ఐ నో ఎవ్రీథింగ్ అన్న యాటిట్యూడ్ ని పక్కన పెట్టి నేను నేర్చుకున్నాను. కాబట్టి డైరీ అండ్ పెన్ పెట్టుకుని ఈ రోజు కూడా ప్రతి మీటింగ్ మార్నింగ్ ఈవినింగ్ డైరీ పెన్ పెట్టుకుని ఏదో ఒక పాయింట్ నాకు దొరక్కపోదా, నేను అదేనా ఇంప్లిమెంట్ చేసుకున్న బిజినెస్ ఇంప్రూవ్ చేయలేనా అని ఈ రోజు కూడా నేను వెయిట్ చేస్తుంటాను ఒక మంచి పాయింట్ గురించి నేను నా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. థింగ్ లర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సార్. లర్నింగ్ ఈజ్ నెవర్ లెర్నింగ్ ప్రాసెస్. మీరు ఎంత లెర్న్ చేస్తే దాని బేస్ మీద, ఆ ఎక్స్పీరియన్స్ మీద మీరు సక్సెస్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానివ్వండి, ఆ బేస్ మీద మీరు అర్నింగ్ మాత్రం చేసుకోవచ్చు. నా సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ ఆల్, మార్కెట్లో చాలా దారుణమైన పరిస్థితి, నెట్వర్క్ లో చెప్పుకోలేని పొజిషన్లో, నేను నెట్వర్కర్ని అని గౌరవంగా చెప్పుకోలేని పొజిషన్లో మనం ఉన్నాం. ఎందుకంటే చాలా 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 పడ్డాం. కాబట్టి ఇక్కడ ఉన్నది ఉన్నట్టు ఎక్సెప్ట్ చేసుకుంటూ పోతే థింగ్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్, అద్భుతమైన మనకు ఇక్కడ అవకాశం మనకు ఉంది లీడర్స్. నా ఇప్పుడు కంపెనీ సిస్టమ్ ఏంటి, మనం చేసుకోవాల్సిన ఓన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఒక్కసారి మనం చూసుకుందాము. ఎందుకంటే ఇక్కడ చూడండి, సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది చూడండి. ఇక్కడ డైలీ పేఅవుట్ మనకి ఇక్కడ ఉంది. తర్వాత యూనిక్ ప్రొడక్ట్ విత్ ట్రెండింగ్ మిల్లెట్స్ అన్నది ట్రెండింగ్ లో ఉంది. డాక్టర్ ఖాదర్ అలీ గారు వండర్ఫుల్ సైంటిస్ట్ అండ్ ఫుడ్ ఎక్స్పర్ట్, అండ్ ట్రెండింగ్ లో ఉన్న ప్రొడక్ట్ మనకు వచ్చింది. అండ్ దాంతోపాటు పేఅవుట్ హైలీ థింగ్స్, అండ్ ఫ్రీ డెలివరీ ఏపీ అండ్ తెలంగాణకి. ఇతర రాష్ట్రాలకు 100 రూపీస్ ఇక్కడ మనకు చార్జెస్ అవుతుంది. ఇక్కడ మనకు లయబిలిటీ లేదు. ఈ రోజు మీ ఐడి చేశారా, ఇమీడియట్లీ విత్ ఇన్ 3 days కొరియర్ లో ఉంటాయి. లేదు మీ దగ్గర ప్రొడక్ట్ ఉందంటే ఇమ్మీడియట్లీ కౌట్ అయిపోతుంది. అంటే డబ్బులు ఇచ్చారు, ప్రొడక్ట్ తీసుకున్నారు, డీల్ క్లోజ్, లయబిలిటీ లేదు, నో రిస్క్. అండ్ జూమ్ మీటింగ్స్ వచ్చేసి ఓన్లీ ఫిజికల్ మీటింగ్స్ మనకు లేవు లీడర్స్. ఇంతవరకు 20 months అవుతుంది మన కంపెనీ స్టార్ట్ అయ్యి, ఇంతవరకు జూమ్ మీటింగ్ మన సక్సెస్ అనమాట. జూమ్ మీదే అన్ని విషయాలు జరిగిపోతున్నాయి. మార్నింగ్ 7 o'clock జూమ్ మీటింగ్ అండ్ ఈవినింగ్ 9 o'clock జూమ్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఈ జూమ్ మీటింగ్ లోనే మనం ఈ సిస్టమ్ ని ఫాలో చేసుకుంటే చాలు, థింగ్స్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ. లేదంటే మేము ఇంతకుముందు కార్లలో తిరిగాము, బస్సులలో తిరిగాము, పెట్రోల్ ఖర్చులు ఇవంతా మొత్తం చేసుకుని తిరిగామంటే అది అవసరం లేదు. ఇక్కడ కంపెనీ సక్సెస్ అయింది, సిస్టమ్ సక్సెస్ అయింది, లీడర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, కొన్ని వందల మంది హెల్త్ రిజల్ట్స్ పరంగా మనకు ప్రొడక్ట్ ప్రూవ్ అయిపోయింది. కాబట్టి సిస్టమ్ ని ఫాలో చేసుకోండి. నేను అందుకే మార్నింగ్ నుంచి చెప్పడం ఏంటంటే సిస్టమ్ ని ఫాలో కాండి. మీరు ఇన్ని రోజులు ఏం చేశారో అది వదిలిపెట్టండి. ఇన్ని రోజులు ఏం చేశారో వదిలిపెట్టండి. సిస్టమ్ ని తూచా తప్పకుండా ఫాలో చేసుకుంటే మాత్రం మేము ఫాలో చేసుకున్నాం కాబట్టి వీఆర్ గెటింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్. మీరు కూడా ఇన్కమ్ కావాలంటే మాత్రం సిస్టమ్ ని ఫాలో కాండి. నెవర్ క్వశ్చన్, ఎందుకంటే వీఆర్ సక్సెస్. ఎండి గారు సక్సెస్ ఉన్నారు, సిస్టమ్ సక్సెస్ ఉంది, ప్రొడక్ట్ అద్భుతంగా ఉంది, తర్వాత పేఅవుట్ అద్భుతంగా, బిజినెస్ ప్లాన్ అద్భుతంగా వెళ్ళిపోతుంది, సిస్టమ్ నడుస్తుంది. కాబట్టి సిస్టమ్ ని ఫాలో కాండి. మీ సిస్టమ్ ని ఇక్కడ ఫాలో అవుతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ని ఇక్కడ వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు కొన్ని ఫేస్ అవుతున్నాయి, కొంతమంది లీడర్లు, పెద్ద లీడర్లు వచ్చి కూర్చొని ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, అది చేద్దాం తోకుతురుము. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం వేస్ట్ చేయకండి. మీ టైం వాల్యుబుల్ సార్. వేరే చోట ఎక్కడైనా ఉంటే కూడా అలాంటి కంపెనీస్ ఏమైనా చూసేదంటే చూడండి. కానీ మేము మాత్రం ఎట్టి పరిస్థితులు చేంజ్ కాము. మా సిస్టమ్ సక్సెస్ఫుల్ నడుస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేస్తున్నాను సార్. వద్దు, వీఆర్ సక్సెస్, వీఆర్ గెటింగ్. నా ఓన్ సిస్టమ్ ఎట్లాగంటే సింపుల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వాట్సాప్ గ్రూప్, లేదంటే వీడియో కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్ మీరు చేసుకోండి. ఎక్కువ హడావుడి వద్దు, ఖర్చు వద్దు, ఫిజికల్ మీటింగ్స్ అంటే ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్స్ పరంగా వెళ్ళిపోండి. అంతేగాని కొత్త వాళ్ళని కూర్చోబెట్టి ఇదంతా మొత్తం అనవసరంగా మీరు ఎక్స్పెన్సెస్ ని ఎక్స్ట్రా మీరు చేసుకోవద్దు. డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్స్ మీరు ఆయన చేసుకోండి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. మొన్న యాదగిరి సార్ చేశారు, దాని కూడా నేను కూడా వారానికి ఒకసారి 2 సార్లు నేను కూడా చేస్తూనే ఉన్నాను. దట్ ఈస్ ఓకే. డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ఈజ్ వర్త్ఫుల్ ఫర్ యూ. కొత్త వాళ్ళ కోసం ఏదో చేసి హడాబడి చేసేసి హంగమా దాన్ని బట్టి మీరు చూసుకోండి. అండ్ హోమ్ బేస్డ్ ఆఫీస్ సెటప్ చేసుకోండి. మీకు ఏమన్నా ఆఫీస్ లాగా ఏమన్నా కావాలి అంటే కమర్షియల్ ప్లేస్, డోంట్ గో ఫర్ కమర్షియల్ ప్లేసెస్, మరీ పెద్ద ప్లేసెస్. ఎందుకంటే సార్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా పీపుల్ కి అటాచ్మెంట్ లో ఉండాలి, డిస్ట్రిబ్యూటర్స్ కి అటాచ్మెంట్ లో ఉండాలి. వాళ్ళకు కొద్దిగా వీళ్ళు మీరు వాళ్ళకు అనుకూలంగా మీరు ఉంటే మాత్రం బాగుంటుంది. కాబట్టి ఒకటే చోట కూర్చోకండి. స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి దట్స్ వాట్ ఐ సజెస్ట్ పర్సనల్లీ. అంత అవసరం ఉంది మీ ఆఫీస్ అంటే జస్ట్ మీ హాల్ ఏదైతే ఉందో ఒక పార్ట్ జస్ట్ ఒక కర్టెన్ పెట్టేసి మీ ఏదైతే మీరు రెగ్యులర్ గా ఇంట్లో మీ టేబుల్స్, చైర్స్ ఉన్నాయి దాన్ని యూటిలైజ్ చేసుకొని ఒక చిన్న ఆఫీస్ సెటప్ లాగా దాన్ని మీరు జస్ట్ క్రియేట్ చేసుకొని కూడా అలా కూడా మీరు సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో దట్స్ హౌ. లేదు ఆల్రెడీ మాకు ఆఫీస్ ఉందండి, దానిలో సెటప్ చేసుకుంటాం, చేసేసుకోండి. జస్ట్ పోస్టర్ పెట్టేసుకోండి, ఒక బ్యానర్ పెట్టేసుకోండి, ప్రొడక్ట్ పెట్టేసుకోండి. దట్స్ హౌ బిజినెస్ విల్ స్టార్ట్.
అండ్ రెగ్యులర్ గా మీకు కిరాణా షాప్, జనరల్ షాప్ ఇవన్నీ ఉన్నాయంటే దానిలోనే ఒక ప్లేస్ లో జస్ట్ సపరేట్ గా ఒక టైం కేటాయించేసి మీరు చేసేసుకుంటూ వెళ్ళిపోండి. నౌ లెట్ us గెట్ ఇన్ టు ద బిజినెస్ ప్లాన్ అండ్ రాయల్టీ ప్రోగ్రామ్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ బిజినెస్ ప్లాన్ డీటెయిల్ గా ఏదైతే ఉందో ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి లీడర్స్, స్పెషల్లీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సింపుల్ ప్లాన్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు ఫాలో. ఆల్రెడీ మనం చేస్తూనే ఉన్నాము ఇంత సింపుల్ బిజినెస్ ని, అలాగే మీరు అర్థం చేసుకోండి. ఇంత ముందు బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో మైండ్ లో నుంచి తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ యువర్ మైండ్, గ్లాస్ ఎంటీ చేసేసి కొద్దిగా ఇది వినండి. అలా ఉంటే బాగుండేది, వద్దు. ఒక్క 5 to 10 minutes మీరు వినండి. విన్న తర్వాత యూ డిసైడ్ వెదర్ ఇన్ ఆర్ అవుట్. ఓకే, నౌ మన బిజినెస్ ప్లాన్ వచ్చేసి మనకు జాయినింగ్ వచ్చేసి మనకి ఏంటంటే 1596 రౌండ్ ఫిగర్. మనం చూసుకుంటే ఇక్కడ 1600 రూపీస్ ఈజ్ అ బేసిక్ థింగ్. నా ఇక్కడ మీకు లైఫ్ టైం ఐడి యాక్టివ్ ఉంటుంది. తర్వాత కొత్త వాళ్ళు ఎవరైతే కస్టమర్ పరంగా ఉన్నారో వాళ్ళు మెంబర్షిప్ అని అనుకోవచ్చు. ఎవరికైతే బిజినెస్ ఐడియా లేదు, నెట్వర్క్ ఐడియా లేదు, వాళ్ళు మెంబర్షిప్ అనుకోండి. ఏదైనా సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారు, మెంబర్షిప్ క్రియేట్ చేస్తున్నారు కదా మీ ఫోన్ నెంబర్ మీద, అలాంటిదే మెంబర్షిప్ అనుకోండి. నెక్స్ట్ టైం మీరు కొన్నప్పుడు మీకు రెఫరల్ ఇన్కమ్, మీరు పర్సనల్ కొన్నా కూడా మీకు రెఫరల్ ఇన్కమ్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. ఈ 1600 రూపీస్ లో కంపెనీ ఏమిస్తుంది అంటే 4 ప్రొడక్ట్స్, 4 బాక్సులు సేమ్ ప్రొడక్ట్ 32 సుపీరియర్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ కి సంబంధించిన పౌడర్ అనమాట ఇది. సో 4 బాక్సులు వస్తాయి. 4 బాక్సెస్ లో కూడా సేమ్ పౌడర్ ఉంటుంది. పౌడర్, డ్రై ఫ్రూట్స్ రావండి. చాలా మంది డ్రై ఫ్రూట్స్, ఈ మిల్లెట్స్ సపరేట్ గా వస్తాయి అనుకుంటున్నారు. కాదు, 32 సుపీరియర్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మన ఇంగ్రీడియంట్స్, ఆ ఇంగ్రీడియంట్స్ ని పౌడర్ ఫామ్ లో ఇచ్చేసి మనకి ఏం చేశారంటే సింపుల్ గా ప్రాపర్ న్యూట్రిషన్ వచ్చేటట్టుగా చేసుకుని పౌడర్ ఫామ్ లో 4 బాక్సులు వస్తాయి. 500 గ్రాములకు సంబంధించిన 4 బాక్సులు వస్తాయి. ఇవి వచ్చేసి మనకు 2 kgs ఉంటాయి అనమాట. మార్నింగ్ ఈవినింగ్ మనం వాడుకుంటే 1 month వస్తుంది. ఇదే ఓన్లీ మార్నింగ్ పూట వాడుకుంటే, ఓన్లీ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లాగా వాడుకుంటే ఇది మనకు 3 months, 2.5 months నుంచి 2.5 months నుంచి 3 months వరకు మనకి ఇది ఒక్క పర్సన్ వాడుకోవచ్చు. నౌ ప్రొడక్ట్ ఎలా అందుతుందండి? మీ స్పాన్సర్ దగ్గర ఎవరైతే మీతో ఐడి క్రియేట్ చేయించారో వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు. లేదు అంటే 3 to 4 వర్కింగ్ డేస్ లో మీకు డిటిడిసి కొరియర్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. మీరు బల్క్ లో మీరు పిన్ ఫ్రాంచైజ్ తీసుకుంటే మీకు ఏఎన్ఎల్ పార్సల్ సర్వీస్ ఉంది. దానికి ఇందాక సార్ చెప్పారు 8 kgs అండ్ అబోవ్ ఉంటేనే అక్కడ మనకు ఏఎన్ఎల్ పార్సల్ సర్వీస్ అనేది ఇవ్వడం పాసిబుల్ అవుతుంది. ఈ డిటిడిసి కొరియర్ కూడా మనకు ఆంధ్ర తెలంగాణ ఫ్రీ, అంటే మండల్ స్థాయి వరకు వెళ్తుంది. మరీ ఇంటీరియర్ గా మనకు విలేజ్లలో ఉంటే మాత్రం మండల్లో వాళ్ళు వచ్చిన తర్వాత కాల్ చేస్తారు, అక్కడ నుంచి పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మరీ ఇంటీరియర్ గా కాదు, మరి విలేజ్లలోకి వెళ్ళదు. మండల స్థాయికి వెళ్ళి అక్కడ డిటీసీ కొరి ఎక్కడైతే స్టాపింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ నుంచి వాళ్ళు కాల్ చేస్తే అక్కడ నుంచి పికప్ చేసుకోవాలి. ఇది లీడర్స్ కొద్దిగా కమ్యూనికేట్ చేయండి. చాలా మంది ఇక్కడ కూడా చాలా క్లారిటీ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇతర రాష్ట్రాలకైతే కొరియర్ ఛార్జెస్ 100 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. ఇది మనకు జాయినింగ్. నౌ బిజినెస్ ప్లాన్ పరంగా మనకు వస్తే రెండే ఇన్కమ్స్. జాగ్రత్తగా వినండి. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అండ్ దాంతో పాటు ఇక్కడ మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్. నౌ మ్యాచింగ్ వచ్చేసి డైరెక్ట్ రెఫరల్ వచ్చేసి మనకు 200 రూపాయలు ఉంటుంది. డైరెక్ట్ రెఫర్ చేసిన ఎవరైనా మీరు డైరెక్ట్ రెఫర్ చేసినప్పుడు 200 రూపాయలు మీకు ఇమ్మీడియట్లీ వ్యాలిడ్కి రావడం జరుగుతుంది. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 150, లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయిందంటే 150 రూపీస్. తర్వాత ఫస్ట్ టైం మాత్రం 2:1, 1:2 ఉంటుంది. డైలీ పేర్ మ్యాచింగ్ వచ్చేసి 25 పేర్ మ్యాచింగ్ మాత్రం మనకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంకా ఫర్దర్ గా మనం ప్రాక్టికల్ గా వెళ్దాము. ఇవి రెండే ఇన్కమ్స్ అనమాట. నౌ ఇక్కడ సింపుల్ జాయినింగ్ సార్, సింపుల్ జాయినింగ్. వీలుంటే రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సింపుల్ జాయినింగ్ ఏంటి అంటే మీకు ఐడి క్రియేట్ కావాలి, మీ మెంబర్షిప్ క్రియేట్ కావాలి అంటే ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఈ 3 ఉంటే చాలు, మీకు సింపుల్ గా మీ ఐడి క్రియేట్ అయిపోతుంది. మరి మీరు పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, తర్వాత హోమ్ అడ్రస్ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళకి చెప్పకండి, కొత్త వాళ్ళు భయపడుతున్నారు. ఈ పాన్ కార్డు, ఆధార్ కార్డు అంటే చాలా మంది దడుచుకుంటున్నారు. వాళ్ళకి సింపుల్ గా చెప్పాల్సింది ఒకటే, ఇది పెట్టండి సార్, టెక్స్ట్ పెట్టేసండి, ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే టెక్స్ట్ పెడతారో ఫుల్ నేమ్ అన్నప్పుడు వాళ్ళు ఇంటికి పేరుతో సహా ఇస్తారు కాబట్టి అక్కడ మనకు ఛాలెంజెస్ రావు, ఐడి మిస్టేక్ కాకుండా ఉండడానికి. ఐడి క్రియేట్ అయిపోయింది, మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. మెయిల్ ఐడి మాత్రం కంపల్సరీగా కరెక్ట్ ఉండేటట్టు పెట్టుకోండి. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర లేదు, మరి వాళ్ళు జస్ట్ కొద్దిగా చదువుని ఇది లేరు అనుకుంటే మీ మెయిల్ ఐడి, స్పాన్సర్ మెయిల్ ఐడి ఎవరైతే ఉందో వాళ్ళు కూడా ఇచ్చుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మీకు పాస్వర్డ్ ఫర్గెట్ కొట్టినప్పుడు మెయిల్కే వస్తుంది, ఎస్ఎంఎస్ రాదు. ఇక్కడ రిమెంబర్ దిస్ థింగ్. అండ్ ఒకసారి మీకు పేఅవుట్ వచ్చిన తర్వాత మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. బ్రాంచ్ నెంబర్ కంపల్సరీ. చాలా మంది ఇది మిస్ అవుతున్నారు. అకౌంట్ నెంబర్ కావాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి. ఇన్
కేస్ ఎప్పుడైనా మీకు సర్వర్ డౌన్ ఉంది, బ్యాంక్ పని చేయట్లేదు అనుకుంటే మీరు గూగుల్ పే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి పెట్టండి. బ్యాంక్ మిస్ అయినా కూడా గూగుల్ పేకి వెళ్తుంది, గూగుల్ పే మిస్ అయినా కూడా మనకు ఫోన్ పేకి వెళ్ళడం జరుగుతుంది. పాన్ కార్డు ఇక్కడ మనకు చేసుకొని పెట్టుకోండి, మంచిది. ఎందుకంటే అప్డేట్ ఉంటే మంచిది, నెట్వర్కర్స్ ఉంటాయి. కొంతమంది పాన్ కార్డ్ లేదండి మేము ఇవ్వము, సెక్యూరిటీ పరంగా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అనుకుంటే వద్దు, ఇప్పుడు కంపల్సరీ చేయకండి. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందో నెక్స్ట్ మార్చ్ లోపు వాళ్ళు ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. అక్కడ ఒక ఫెసిలిటీ ఉంది మనకు, క్రిప్టో అడ్రస్ అని ఉంది. అక్కడ జస్ట్ నామినీ అని టైప్ చేసేసి మీ నామినీ ఎవరైతే ఉన్నారో, హస్బెండ్ ఉంటే వైఫ్, వైఫ్ ఉంటే హస్బెండ్, ఇక్కడ అప్డేట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇది వీలుంటే ఒకసారి స్క్రీన్ షాట్ ఏమైనా ఉంటే తీసుకొని పెట్టుకోండి. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐడి ఒక్కటి క్రియేట్ కావడానికి మాత్రం ఓన్లీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, దాని తర్వాత అమౌంట్ ఏమైనా వచ్చిన తర్వాత అది విత్డ్రా పెట్టుకుంటే కేవైసీ అప్డేట్ చేసుకోండి, సరిపోతుంది. నౌ ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఇన్ ఐడి వైస్. ఒక్క నిమిషం. ఎస్, నౌ కొద్దిగా డీటెయిల్గా వెళ్ళిపోదాం లీడర్స్. సో ఇక్కడ చూడండి, మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు 1600తో స్టార్ట్ చేశారు, మీకు ప్రొడక్ట్ వచ్చేసింది, అండ్ దాంతో పాటు ఐడి లైఫ్ టైం యాక్టివ్ ఐడి వచ్చేసింది. ఈ ఐడి లైఫ్ టైం యాక్టివ్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ కండిషన్ లేదు, రీపర్చేస్ చేస్తేనే మీ కమిషన్ వచ్చిన కమిషన్ మీకు వస్తుందని, ఇక్కడ మనకు ఆ కండిషన్ లేదు. ఇంకొకటి, లెఫ్ట్ రైట్ కంపల్సరీ మీరే స్పాన్సర్ చేసి ఉండాలి అన్న కండిషన్ కూడా ఇక్కడ లేదు. అఫ్కోర్స్ ఇన్నర్ సైడ్ వేసుకున్నప్పుడు మీరు డైరెక్ట్ ఒక రెఫరల్ ఇవ్వాల్సిందే, ఇన్నర్ సైడ్ మీరు బిజినెస్ కావాలంటే. లేదంటే రైట్ సైడ్ మీరు డైరెక్ట్ అన్ని డైరెక్ట్లు మీరు కొట్టుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఆ రకంగా కూడా మీరు వన్ సైడ్ ఇన్కమ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓన్లీ డైరెక్ట్ రెఫరల్ మీరు చేసినవన్నీ కూడా అట్లా కూడా కొంతమంది చేసుకుంటున్నారు, అది కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. కానీ బైనరీ కావాలంటే మాత్రం రెండో సైడ్ మీరు పడాల్సిందే. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, జస్ట్ మీరు ఏ పర్సన్ని రెఫర్ చేశారు, డైరెక్ట్ రెఫరల్ కింద మీకు ఎంత 200 రూపీస్ మీ వ్యాలెట్కి రావడం జరుగుతుంది. మీ వ్యాలెట్కి వచ్చేసింది 200 రూపీస్, మీ వ్యాలెట్కి వచ్చేసింది. బి పర్సన్ని మీరు ఇక్కడ రెఫర్ చేశారు, మీరు మీ వ్యాలెట్కి 200 రూపీస్ డైరెక్ట్ రెఫరల్ వచ్చేసింది. 200 ఇక్కడ 400 రూపీస్ మీకు వచ్చేసింది. ఈ 400 రూపీస్ని, లేదండి నాకు కొద్దిగా నేను చూడాలి ఒకసారి పేఅవుట్ వస్తుందా లేదా అనుకుంటే మినిమం 300 రూపీస్ ఉంటే చాలు, మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. మార్నింగ్ 5 o'clock నుంచి 10 o'clock మధ్యలో మీరు విత్డ్రా పెట్టుకొని ఫస్ట్ టైం ఏమైనా ట్రయల్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. బట్ రాయల్టీ ప్రోగ్రామ్ లో మీకు బెనిఫిట్స్ రావు. రాయల్టీ ప్రోగ్రామ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇది అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ బైనరీ రావాలి, కానీ ఇక్కడ ఫస్ట్ టైం బైనరీ ఇక్కడ మీకు చూపించదు. ఎందుకంటే ఇక్కడ మన క్రైటీరియా అంటే 2:1, 1:2 క్రైటీరియా ఒకటి ఉంది. అది ఏంటంటే ఏ సైడ్ అయినా ఒక 2 ఐడీలు పడాలి, లేదంటే బి సైడ్ అయినా ఒక 2 ఐడీలు రావాలి. ఈ 2 అండ్ ఇది ఒకటి. ఎప్పుడైతే ఈ క్రైటీరియా ఫినిష్ అయిపోతుందో దాని తర్వాత మనకు సింపుల్ గా బిజినెస్ అన్నది సింపుల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ టైం మాత్రమే ఏ 1:2, 2:1 ఇలా మనకు ఉంటుంది అనమాట. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత 200 ఇటు వచ్చేసింది, 200 ఇటు వచ్చేసింది, అండ్ ఏ అండ్ బి మ్యాచ్ అయినప్పుడు 150 రూపీస్ వచ్చేసింది. ఈ టేల్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ నుంచి తర్వాత ఏ టీంలో ఒక సేల్ జరిగింది, బి టీంలో ఒక సేల్ జరిగింది, 150 రూపాయలు మీకు వచ్చేస్తుంది. ఏ టీంలో ఒక 2 సేల్స్ జరిగాయి, బి టీంలో 2 సేల్స్ జరిగాయి, 300 రూపీస్ మీకు వచ్చేస్తాయి. ఏ టీంలో ఒక 4 సేల్స్ జరిగాయి, బి టీంలో 4 సేల్స్ జరిగాయి, 600 రూపాయలు మీకు బైనరీ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇక్కడ 600 రూపీస్ మీకు దొరికిందా? ఇది ఎంత వరకు ఇవ్వగలుగుతుంది కంపెనీ అన్నది ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ కంపెనీ ఎంత వరకు ఇవ్వగలుగుతుంది అంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ ఒక 25 సేల్స్ జరిగాయి ఈరోజు, ఇక్కడ ఒక 25 సేల్స్ ఈరోజు జరిగాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 25 into 150 అంటే 3750 రూపీస్ వరకు మనం తీసుకోవచ్చు. దీన్నే 25 పేర్ అంటే 25 పేర్ మ్యాచింగ్ అంటాం. దీన్ని మనకు డైలీ 25 పేర్ మ్యాచింగ్ బైనరీలో, దీన్ని సీలింగ్ క్యాపింగ్ అంటున్నాం. రైట్, 25 లెఫ్ట్ 25 రైట్. ఇది అయినప్పుడు వన్ సైడ్ సపోజ్ ఇక్కడ ఒక 30 ఉన్నాయి అనుకోండి, 25 మ్యాచ్ అయిపోయింది 5, ఇది క్యారీ ఫార్వర్డ్ సార్. వన్ సైడ్ మాత్రం పవర్ క్యారీఫై ఆల్వేస్ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. ఇది మనము గమనించాల్సిన విషయము. 3750 రూపీస్ ఒక్క రోజుకు మీరు తీసుకున్నారు. ఈ రోజు మీరు తీసుకున్నారు, ఇదే రోజు మీరు ఒక ఇద్దరు డైరెక్ట్ రెఫర్ చేశారనుకోండి, ఈ డైరెక్ట్ రెఫర్ ఆగదు, ఈ డైరెక్ట్ రెఫర్ అదనంగా మీకు వచ్చేస్తుంది. 3750 ప్లస్ 400 రూపీస్ మీకు రావడం జరుగుతుంది అనమాట ఇన్కమ్ పరంగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక్క రోజులో మీరు ఏం చేశారు, సింపుల్ గా ఇటు 3750 రూపీస్ మీరు ఈరోజు తీసుకున్నారు. ఇంటూ 30 days ఇదే మీరు కంటిన్యూ చేశారనుకోండి, ఒక్క నెలలో 1,12,500 రూపీస్ వరకు మీరు తీసుకోవచ్చు. మంత్లీ తీసుకోవచ్చు ఒక్క ఐడి మీద.
అదే మీరేం చేసుకోవచ్చు. సింపుల్గా ట్రైపాడ్ వేసుకుంటే మీకు ఏమవుతుంది, ఈ ఇన్కమ్ ఒక్కసారి మీకు సీలింగ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లోకల్ సైడ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ చేసుకో. ట్రైపాడ్ ఉంటే బెస్ట్. 7 ప్యాడ్ వేసుకుంటే ఇంకా బెస్ట్. కొంతమంది అయితే 21 ఐడీస్ కూడా వేసుకున్నారు. సో ఈ రకంగా చేసుకున్నా కూడా బిజినెస్ అనేది చాలా వండర్ఫుల్ గా మనకు మూవ్ అయిపోతుంది లీడర్స్. ట్రైపాడ్ వేసుకుంటే మంచిది. అంటే ఒక్క నెలలో మనకు ₹1,00,000 సంపాదిస్తున్నాము అంటే, అదే ట్రైపాడ్ ఉంటే 3,00,000 తీసుకోవచ్చు. 7 ప్యాడ్ ఉంటే 7,00,000 తీసుకోవచ్చు. నా టార్గెట్ కూడా 2 years లో 7 ఐడీస్ మీద ₹7,00,000 తీసుకోవాలన్నది టార్గెట్. గోల్ పెద్దది కాబట్టి, టైం తక్కువ ఉంది కాబట్టి కసిగా చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. గోల్ పెట్టుకోండి, సెట్ కాండి, సింపుల్ గా థింగ్స్ విల్ హ్యాపన్ ఆటోమేటికలీ. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకు ఏదైతే మనం విత్డ్రా పెట్టుకుంటామో దానిలో టీడీఎస్ వచ్చేసి 2% డిడక్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసి 8%. మీరు పెట్టుకున్న విత్డ్రావల్ 10% డిడక్ట్ అయ్యి మీ అకౌంట్, మీ ఫోన్ పేనా, గూగుల్ పేనా, లేదంటే మీకు బ్యాంక్ ఫస్ట్ ప్రయారిటీ బ్యాంక్ మీకు వెళ్ళడం జరుగుతుంది లీడర్స్. నా ఈ రకంగా సపోజ్ మీరు ఒక్క ఐడి మీద మీరు పని చేస్తున్నారు అనుకుంటే, డైలీ మీరు సీలింగ్ తీసుకున్నా కూడా ఆఫ్టర్ డిడక్టింగ్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ టీడీఎస్ కట్ అయిన తర్వాత 1,00,000, 100, ₹250 వరకు ఒక్క ఐడి మీద లీగల్ మనీ ఆఫ్టర్ డిడక్టింగ్ టీడీఎస్ మీరు తీసుకోవచ్చు. ట్రైప్యాడ్ వేసుకుంటే 3,03,750 వరకు తీసుకోవచ్చు. 7 ప్యాడ్ వేసుకుంటే 7,08,750 మీరు తీసుకోవచ్చు. సో ఈ రకంగా పవర్ ఆఫ్ డూప్లికేషన్ చూడండి. ఎన్ని ఐడీస్ మీరు ఉంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మీరు తీసుకుంటే అన్ని ఐడీస్ మీద కూడా మీరు సీలింగ్ తీసుకుంటే చూడండి వేర్ ఈజ్ యువర్ ఇన్కమ్ విల్ బి. అండ్ రీపర్చేస్ విషయంకి వస్తే చూడండి లీడర్స్, వేరే కంపెనీస్లో బైనరీ సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతున్నా కూడా రీపర్చేస్కి వచ్చే వరకు వాళ్ళకి ఏం జరుగుతుంది, సింపుల్ గా అక్కడ తీసుకొచ్చి యూనిలెవెల్ చేసి పడేస్తారు దాన్ని. రీపర్చేస్ సపోజ్ మీరు రీపర్చేస్ చేశారు ఇతర కంపెనీలలో, అది యూనిలెవెల్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ లెవెల్లో ఉంటే 10% అంటాడు, సెకండ్ లెవెల్ ఉంటే 9% అంటాడు, థర్డ్ లెవెల్ ఉంటే 8% అంటాడు. ఈ రకంగా దించుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అంటే 100% అక్కడ తీసుకుంటున్నాడు, కానీ మీకు 10% ఇస్తున్నాడు. కానీ మన దగ్గర ఏముంది, మీరు ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకున్నారు, ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత సెకండ్ టైం మళ్ళీ రీపర్చేస్ చేశారు, మీకు రావాల్సిన 200 వస్తుంది. దాంతో పాటు మీకు క్యారీ ఫార్వర్డ్ ఉంటే ₹150. అంటే ఇక్కడ 100% మీకు రీపర్చేస్ ఇన్కమ్ వచ్చేస్తుంది. రిమెంబర్ దిస్, వండర్ఫుల్ థింగ్ సార్. రీపర్చేస్ లో కూడా ఇక్కడ కంపెనీకి ఆపుకోవాలి, ఉంచుకోవాలి, సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం లేదు. 100% బైనరీ కూడా ఇక్కడ రీపర్చేస్ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. నా రాయల్టీ ప్రోగ్రామ్ జస్ట్ ఒక 10 minutes లో వీల్ ఫినిష్ ఇట్ ఆఫ్. దాని తర్వాత నేను ఎండి గారికి ఇచ్చేస్తాను. రాయల్టీ ప్రోగ్రామ్ చాలా 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 ముఖ్యమైన ప్రోగ్రామ్ చూడండి లీడర్స్. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రోగ్రాము 20 months నుంచి ఇంతవరకు ఇంత వండర్ఫుల్ ప్రోగ్రామ్ రాలేదు. మేబీ ఫ్యూచర్ లో వస్తుందా రాదా తెలీదు. బట్ మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఆల్రెడీ 8 days అయిపోయింది, 22 days మిగిలిపోయింది కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ మంత్. ఒక గిఫ్ట్ లాగా మనకు సార్ ఇవ్వడం జరిగింది. వండర్ఫుల్ గిఫ్ట్. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవ్రీబడి అందరికి పాసిబుల్. పాత వాళ్ళకు పాసిబులే, కొత్త వాళ్ళకు పాసిబులే. ఎవ్రీబడి కెన్ అచీవ్ దిస్ రాయల్టీ. ఈ రాయల్టీ ప్రోగ్రామ్ ఏంటి చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్టీ ప్రోగ్రామ్ కి క్రైటీరియా ఏంటి, డేట్ ఏంటి చూసుకుందాం. 1st June నుంచి 30th June 2026 వరకు టైం ఉంది. దీనిలో అచీవ్ అయిన గిఫ్ట్లు ఎప్పుడు వస్తాయి తెలుసా? 1st June నుంచి 30th June దాటిన తర్వాత 1st July టు 10th July 2025 ఫ్రీ ప్రొడక్ట్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు రావడం జరుగుతుంది. చాలా మంది అచీవ్ అయ్యాం సార్, ప్లాటినం అయ్యాం సార్, మాకు ఇప్పియండి. కాదు సార్, 30th దాటిన తర్వాతనే మనకు ఫ్రీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో మనకు రావడం జరుగుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. నా ఈ రాయల్టీ ప్రోగ్రామ్ ఏమేమి ఉందో ఒక్కసారి డెప్త్ గా డీటెయిల్ గా మనం వెళ్ళిపోదాం. ఈ రాయల్టీ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ బెనిఫిట్ కంపెనీ కాదు, ఫస్ట్ మీరు బెనిఫిట్ ఏమవుతుంది, మీరు విత్డ్రా పెట్టుకున్నప్పుడు మీకు డబ్బులు మీకు వచ్చేస్తాయి 48 hours లోపు. ర్యాంక్ వస్తుంది, దాంతోపాటు ఫ్రీ ప్రొడక్ట్ మీకు వస్తుంది. అగైన్ వన్స్ అగైన్ రిపీట్, ఈ రాయల్టీ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే డబ్బులు ఫస్ట్ వస్తున్నాయి మీ బ్యాంక్ కి, తర్వాత ర్యాంక్ వస్తుంది, దాని తర్వాత మీకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. నా ఈ రాయల్టీ ప్రోగ్రామ్ ఏంటి ఒక్కసారి మనం చూసుకుందాం. రాయల్టీ ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్, మీకు డైరెక్ట్ రెఫరల్ కింద మీకు ఎంత వస్తుంది, మనకి ఇక్కడ ఎవరైనా డైరెక్ట్ రెఫర్ చేసినప్పుడు ₹200 వస్తుంది. మ్యాచ్ అయినప్పుడు ₹150 మనకు వస్తుంది. ఇవి రెండే కదా మనకి ఇన్కమ్స్. ఈ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే మనం మన అకౌంట్ లో పెట్టుకొని ఒక ₹2,000 వరకు వచ్చేంత వరకు అలాగే పెట్టుకొని 1 fine day 30th తోపు మనం విత్డ్రా పెట్టుకుంటే మనకు బ్యాంక్ వచ్చేస్తుంది 10% డిడక్ట్ అయ్యి. గూగుల్ పే అంటే గూగుల్ పే, ఫోన్ పే అంటే ఫోన్ పేకి వచ్చేస్తుంది. మీకు డబ్బుతో పాటు గోల్డ్ డైరెక్టర్ అన్న పొజిషన్ వస్తుంది. తర్వాత కంపెనీ గోల్డ్ డైరెక్టర్ అనే పొజిషన్ మీకు వచ్చింది, ర్యాంక్ వచ్చింది కాబట్టి ఎన్కరేజ్మెంట్ రూపంలో మీకు 1/2 kg ప్రొడక్ట్ మీకు ఇక్కడ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇదైపోయిందా? లేదండి ఇంకా నాకు కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే
రూ. 2500 అలాగే మీ అకౌంట్లో మీ వ్యాలెట్లో ఉంచుకొని రూ. 2500 మీరు విత్డ్రా పెట్టుకుంటే మీకు రావాల్సిన డబ్బులు మీ బ్యాంక్ వచ్చేస్తాయి. ప్లాటినం డైరెక్టర్ పొజిషన్ మీకు వస్తుంది. ప్లాటినం డైరెక్టర్ వండర్ఫుల్ పొజిషన్. ఒక పోస్టర్ అనేది మీకు రిలీజ్ కావడం జరుగుతుంది మీ స్పాన్సర్ ద్వారా. అండ్ 1 kg కంపెనీ నుంచి 1 kg పర్సనల్ గా జ్యోతిబాబు సార్ ఎండి గారి ద్వారా పర్సనల్ గా తనకు వస్తున్న కమిషన్స్ నుంచి పర్సనల్ గా 20% తీసేసి ఇక్కడ మనకు ఒక ఎంకరేజ్మెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ నుంచి 1 kg, పర్సనల్ గా సార్ తరపు నుంచి 1 kg, టోటల్ గా 2 kgs మనకి ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది ప్లాటినం డైరెక్టర్ అయిపోతే. వన్స్ లేదు 2 times మీరు విత్డ్రా పెట్టుకున్నారు, మీ గోల్ కోసం మీరు పని చేసుకుంటున్నారు, 2 సార్లు మీరు విత్డ్రా పెట్టుకున్నారు, మీకు అమౌంట్ బ్యాంక్ వచ్చేసింది. డైమండ్ డైరెక్టర్ అన్న పొజిషన్ మీకు వస్తుంది. 2 kg ఫ్రమ్ కంపెనీ, 1 kg ఫ్రమ్ జ్యోతిబాబు సార్ వస్తుంది. 3 kg టోటల్ గా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ రకంగా అదే విధంగా 4 సార్లు మీరు విత్డ్రా పెట్టుకుంటే డైమండ్ డైరెక్టర్ పొజిషన్ వస్తుంది. 3 kg ప్రొడక్ట్ ఇక్కడ ఫ్రీ రావడం జరుగుతుంది. అండ్ వండర్ఫుల్ గా 8 times పెట్టుకుంటే ట్రిపుల్ డైమండ్ డైరెక్టర్, తర్వాత క్రౌన్ డైమండ్ డైరెక్టర్, దాని తర్వాత మనకు 26 times పెట్టుకుంటే 6 times. యాక్చువల్లీ మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హైయెస్ట్ పొజిషన్ ఇన్ దిస్ కంపెనీ ఈస్ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్. ఈ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ కావాలి అంటే ఏంటంటే రూ. 3750 ఇదేదైతే 25 పేర్ మ్యాచింగ్ ఉంది చూడండి. అమౌంట్ బ్యాంక్ లో కాదు, అమౌంట్ విత్డ్రా కాదు, ఇది మీరు లెఫ్ట్ రైట్ 25 మ్యాచ్ అయినప్పుడు మనకు రూ. 3750 మనకు అర్నింగ్ చేస్తాం కదా ఒక్క రోజులో రూ. 3750 ఇంటూ 5 సార్లు మీరు పెట్టుకుంటే ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ వస్తుంది. 7 kg ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. హైయెస్ట్ పొజిషన్ ఇన్ దిస్ కంపెనీ, వండర్ఫుల్ పొజిషన్. మన కంపెనీ రెస్పెక్టెడ్ పొజిషన్ వచ్చేసి ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ మనకు ఇక్కడ పొజిషన్ అనమాట. ఈ పొజిషన్ కి రావడానికి మనకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓన్లీ మనకు ఇక్కడ ఒకరిద్దరికి మాత్రమే ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి. మైథుర్ రెహమాన్ సార్కి అఫ్కోర్స్ తీసుకుంటూనే ఉన్నారు. నాకు కూడా సమ్ టైమ్స్ మేబీ పాసిబుల్ కాకపోవచ్చు, ఎందుకంటే 3 IDs మీద నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మేబీ ఒక ఐడి మీద పాసిబుల్ కాకపోవచ్చు. బట్ ఛాన్సెస్ అందరికీ రావాలి అంటే మాత్రం ఒక వండర్ఫుల్ రిలాక్సేషన్ ఓన్లీ జూన్ మంత్ ఇవ్వడం జరిగింది సార్. హైయెస్ట్ పొజిషన్ ఇన్ దిస్ కంపెనీ ఈజ్ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్. దానికి క్రైటీరియా ఇందాక మీరు చూసారు, చాలా హై టార్గెట్ ఉంది. ఇది కొత్త వాళ్ళకు పాసిబుల్ కాదు, మేబీ సీనియర్స్ కి పాసిబుల్ కావచ్చు, బట్ కొత్త వాళ్ళకు పాసిబుల్ కావాలంటే పాసిబుల్ కాదు. బట్ కంపెనీ ఇచ్చిన రిలాక్సేషన్, మనకు ఎండి జ్యోతిబాబు సార్ ఇచ్చిన రిలాక్సేషన్ వినాలంటే ఈ 2 స్లైడ్స్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఒక్కసారి నాతో పాటు స్టే ఉండండి. నౌ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ ఫ్రీ ప్రొడక్ట్ ఏదైతే మీరు అచీవ్ అయ్యారో ఆ ఫ్రీ ప్రొడక్ట్ మీకు రావాలంటే కంపెనీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే 2 kg ప్రొడక్ట్ మీరు పర్సనల్ గా వాడుకోవడానికి మీరు పర్చేస్ చేయాలి. పర్చేస్ చేయాలంటే ఎంత? యాక్చువల్లీ రూ. 1600 అవుతుంది. కానీ కంపెనీ ఏమంటదంటే మీరు ఈ రాయల్టీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయ్యారు, మీరు రాయల్టీలో అచీవ్ అయ్యారు కాబట్టి ఓన్లీ 1050 మీరు పే చేయండి. రూ. 1050 మీరు పే చేస్తే మీకు 2 kg ప్రొడక్ట్ తో పాటు మీరు అచీవ్ అయిన ఫ్రీ ప్రొడక్ట్ కూడా మీకు వస్తుంది. ఇది ఒకటి జరిగిపోయింది. నా మీరేం చేశారు? జూన్ మంత్ ఆఫర్ ఉంది కాబట్టి మంచిగా వర్క్ చేశారు, మీ అంత యాక్టివ్ గా వర్క్ చేశారు. జూలై మంత్ నుంచి మీరు కొద్దిగా ఏదో పర్సనల్ పని మీద మీరు ఉండిపోయారు, మీరు వర్క్ చేయలేకపోయారు. సో కంపెనీ ఏం చేస్తుందంటే రాబోయే 6 months, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 6 months వరకు మీరు పర్సనల్ గా వాడుకోవాలనుకుంటే 2 kg ప్రొడక్ట్ ఇదే డిస్కౌంట్ లో మీరు పర్చేస్ చేయవచ్చు. 1050 మీదనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి గాను ఎలాంటి ఐడి రాదు, ఎలాంటి కమిషన్స్ అప్లయన్స్ కి వెళ్ళవు. అదొకటే, పర్సనల్ గా వాడుకోవడానికి మాత్రమే. ఈ 30th జూన్ తర్వాత 1st జూన్ 2026 నుంచి 10th జూన్ 2026 వరకు ఈ ఫ్రీ ప్రొడక్ట్ ని మనము ఇక్కడ దాన్ని ఆఫర్ ఏదైతే ఉందో ఆ ఫ్రీ ప్రొడక్ట్ ని మనము ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నౌ ఇది దాని తర్వాత బంపర్ ఆఫర్ ఏంటంటే ఓన్లీ జూన్ మంత్ పాసిబుల్. దేనికి అంటే ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ ఏదైతే మనకు హైయెస్ట్ పొజిషన్ ఉందో ఆ పొజిషన్ అచీవ్ కావడానికి వండర్ఫుల్ ఛాన్స్ జూన్ కు ఉంది ప్రతి ఒక్కరికి. ఈ రోజు మీరు సైన్ అప్ చేసినా కూడా 30th జూన్ లోపు మీకు ఛాన్స్ ఉంది వండర్ఫుల్ పొజిషన్ అచీవ్ కావడానికి. దాంతో పాటు ఓన్లీ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ పొజిషనే కాదు, 7 kg ప్రొడక్ట్ కూడా ఫ్రీ వస్తుంది మీకు. 7 kg ప్రొడక్ట్ కూడా మీకు ఫ్రీ వస్తుంది. ఎవరికి కావాలి సీక్రెట్? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే చాట్ బాక్స్ లో పెట్టాలి నాకు కావాలి అని మీ పేరు పెట్టండి, లేదంటే హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి కావాలి ఈ పొజిషన్, ఎంతమంది కావాలి? ఎస్, 2, 3, 4, 5, 6. వండర్ఫుల్. చాలా మంది. వండర్ఫుల్. 15, 17, 20, 21. గ్రేట్ సార్. ఇంకా రావాలి సార్. అలర్ట్గా ఉండాలి. ఇలా కాదు సార్, చాలా స్లో అయిపోయింది. ఈ రోజు మాట తాగలేదు, జూమ్ తర్వాత తాగుతారేమో. నేను తాకుంటూనే జూమ్ చేస్తున్నాను, తెలుసా మీకు ఆ విషయం?
ఎస్ సదాసు దేవతలు ఉంటారు మార్నింగ్ పూట కాబట్టి ఎస్ బంపర్ ఆఫర్ మనకి ఏంటంటే సింపుల్ గా చూడండి. నెక్స్ట్ రాబోయే స్లైడ్ జాగ్రత్తగా వినండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకోండి. ఎస్, దిస్ ఇస్ ద స్లైడ్. కొత్త వాళ్ళు కానివ్వండి, పాత వాళ్ళు కానివ్వండి, ఇక్కడ అచీవ్ కావడానికి వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్రైటీరియా వచ్చేసి 1 జూన్ 2026 నుంచి 30 జూన్ 2026. అంటే ఆల్రెడీ ఎవరైతే జూన్ 1 నుంచి జర్నీ స్టార్ట్ చేశారో కంగ్రాచులేషన్స్ ఆల్ ద పీపుల్ వాళ్ళకు, అండ్ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరైతే ఐడీస్ ఉన్నాయో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్ టు ద క్వాలిఫికేషన్ పీరియడ్. ఈ క్వాలిఫికేషన్ పీరియడ్ లో ఆల్రెడీ మీరు ఉన్నారు. లేదండి ఆ 8 డేస్ అయిపోయింది కానీ మా సంగతి ఏంటి, ఈ రోజు మేము ఉన్నాం ఇంకా సైన్అప్ చేసుకోలేదు అనుకుంటే, సార్ అందరికి ఛాన్స్ ఉంది, ఇంకా 22 డేస్ ఉంది. ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్, ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్. నౌ ఇక్కడ చూడండి, మీరు 2500 రూపీస్ 6 సార్లు మీరు విత్డ్రా పెట్టుకుంటే ఈ మంత్ లో 2500 రూపీస్ ఇంటూ 6 టైమ్స్ మీరు విత్డ్రా పెట్టుకుంటే క్రౌన్ డైమండ్ డైరెక్టర్ అన్న పొజిషన్ మీకు వస్తుంది. క్రౌన్ డైమండ్ డైరెక్టర్. దాంతో పాటు ఈ రెస్పెక్టెడ్ పొజిషన్ మీకు ఇచ్చిన తర్వాత, పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత 5 కేజీల ప్రొడక్ట్ మీకు జూలై 1 నుంచి 10th లోపు మీరు ఒక 1050 పే చేస్తే ఆ 2 కేజీతో పాటు ఈ 5 కేజీ మొత్తం టోటల్ గా 7 కేజీ ప్రొడక్ట్ మీకు ఫ్రీ ఇవ్వడానికి రెడీ ఉంది. ఆర్ యూ రెడీ ఫర్ దిస్? కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది, మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? దట్ ఈస్ ద థింగ్. క్వశ్చన్స్ అడగండి. 2500 ఇంటూ 7 టైమ్స్ మీరు విడ్రా పెట్టుకుంటే క్రౌన్ డైమండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి డబుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్. డబుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ తో పాటు ఇక్కడ 6 కేజీ ప్రొడక్ట్ మీకు ఫ్రీ రావడం జరుగుతుంది. ఈ 6 కేజీ ప్లస్ 1050 మీరు ఏదైతే పే చేస్తారో దానికి ఒక 2 కేజీ, టోటల్ గా మీకు 8 కేజీ ప్రొడక్ట్ అన్నది మీకు ఇక్కడ ఫ్రీ రావడం జరుగుతుంది లీడర్స్. వండర్ఫుల్ థింగ్. దాంతో పాటు హైయెస్ట్ పొజిషన్ ఇన్ దిస్ కంపెనీ ఈస్ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్. హైయెస్ట్ పొజిషన్ ఇన్ దిస్ కంపెనీ. ఒక్కసారి మీకు ఆ పొజిషన్ తగిలింది, ఒక్కసారి వచ్చింది, ఆ క్రౌన్ వచ్చిందంటే లీడర్స్ యూ కెన్ నాట్ ఇమాజిన్ మీ బిజినెస్ ఎలా ఉండబోతుంది. మీకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ డౌన్ లైన్స్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే రియల్లీ చెప్తున్నాను కదా, యూ ఆర్ ఏ హీరో ఫర్ దెమ్. ఓకే, అలాంటి హీరోయిక్ పొజిషన్ ని మీరు అచీవ్ కావాలంటే చేయాల్సింది ఒక్కటే. ఈ రోజు మీరు స్టార్ట్ చేసినా కూడా దిస్ ఇస్ పాసిబుల్ ఫర్ యూ. 2500 ఇంటూ 8 టైమ్స్ మీరు విత్డ్రా పెట్టుకుంటే చాలు, మీకు రావాల్సిన డబ్బులు మీకు బ్యాంక్ వచ్చేస్తాయి. దాంతో పాటు ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ అన్న మీకు వండర్ఫుల్ పొజిషన్ వస్తుంది. 7 కేజీల ప్రొడక్ట్ మీకు ఫ్రీ రావడం జరుగుతుంది. మీరు అమ్ముకుంటారా, పర్సనల్ గా వాడుకుంటారా, మీరు లేదంటే బిజినెస్ పరంగా నేను దీన్ని యూజ్ చేసుకొని అందరికి ఫ్రీ శాంపుల్ లాగా నేను చేసుకొని బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటారా, దట్ ఇస్ అప్ టు యూ. మీ ఆస్తి కాబట్టి మీకు అనుకూలంగా మీరు చేసేసుకోవచ్చు. ఈ 7 కేజీ ప్రొడక్ట్ 1050 ఎప్పుడైతే మీరు పే చేస్తారో దీంతో పాటు మీకు ఒక 2 కేజీ ప్రొడక్ట్, టోటల్ గా 9 కేజీ ప్రొడక్ట్ ఇక్కడ ఫ్రీ రావడం జరుగుతుంది. నాకు లాస్ట్ మంత్ నేను కూడా క్రౌన్ డైమండ్ డైరెక్టర్ కాబట్టి ఈ 9 కేజీ ఏదైతే నాకు ప్రొడక్ట్ వచ్చిందో ఆ 9 కేజీ ప్రొడక్ట్ నేను బిజినెస్ బిల్డింగ్ కోసం ఇచ్చాను. ఎవరైతే సీరియస్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి నేను కొద్దిగా ప్రొడక్ట్ ఫ్రీ ఇచ్చాను. డబ్బులు కాదు నేను ఇచ్చింది, డబ్బులు కాదు ఇచ్చింది. ఈ ప్రొడక్ట్ ఫ్రీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ తోని ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. నేను అక్కడ సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళకు. జస్ట్ ఇలా చేసుకోవడం జరుగుతుంది అనమాట. బిజినెస్ పరంగా ఫ్రీ వచ్చింది కాబట్టి ఒక 2 కేజీ 4 కేజీ పర్సనల్ వాడుకోవడానికి పెట్టుకొని కూడా మిగతా అదంతా నేను బిజినెస్ ప్రమోషన్ కోసం నేను వాడుకుంటున్నాను. అలా కూడా మనం వాడుకోవచ్చు. రైట్ లీడర్స్? సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. నా ఇక్కడ చూడండి క్రైటీరియా ఏంటి, ఇందాక మనం చూసుకున్నాము 8 సీలింగ్స్ మాత్రమే. పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరికైనా కూడా ఓన్లీ 8 సీలింగ్స్ 2500 ఇంటూ 8 సార్లు మీరు సీలింగ్ పెట్టుకుంటే చాలు, ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ అవుతారు. 7 కేజీ ప్రొడక్ట్ మీకు ఫ్రీ అవుతుంది. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్, ఇది ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్స్ ఉన్నారో, ఎగ్జిస్టింగ్ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ 8-9 మంది ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినండి లీడర్స్, మనకు మాత్రం ఈ క్రైటీరియా సేమ్ ఉండదు. ఆల్రెడీ మనం అచీవ్ అయ్యాం కాబట్టి మనకు క్రైటీరియా ఏంటంటే ఒరిజినల్ సీలింగ్ ఏదైతే ఉంటుందో ఒక్క రోజులో లెఫ్ట్ రైట్ 25 పేర్ మ్యాచింగ్ అవుతాయి. 3750 రూపీస్ ఏదైతే మనం అచీవ్ కావాలో అచీవ్ అవుతే 3000 ఇంటూ 5 టైమ్స్ మనం తీసుకోవాలి. 5 టైమ్స్ తీసుకోవాలి. 5 టైమ్స్ తీసుకుంటే మనకు డబ్బుతో పాటు క్రౌన్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ మళ్ళీ మనం అచీవ్ కావచ్చు. 7 కేజీ ప్రొడక్ట్ మనకు ఇక్కడ ఫ్రీ రావడం జరుగుతుంది. క్రౌన్ డైమండ్ డైరెక్టర్స్ ఆల్రెడీ ఉన్నారు, లాస్ట్ మంత్ వరకు క్రౌన్ డైమండ్ డైరెక్టర్స్ ఉన్నారు. 7 కేజీ ప్రొడక్ట్ ఫ్రీ రావాలంటే మాత్రం దిస్ ఇస్ ద క్రైటీరియా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దిస్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ విత్ డ్రా పెట్టుకుంటున్నారో, మీరు 300 అండ్ అబోవ్ పెట్టుకుంటున్నారు, సీలింగ్ పెట్టుకుంటున్నారు, నా హంబుల్ రిక్వెస్ట్ డియర్ లీడర్స్, జాగ్రత్తగా వినండి, కమ్యూనికేట్ చేయండి మీ టీంకి. ఒక్కసారి మీరు విత్డ్రా పెట్టుకున్న రోజు నుంచి, అంటే విత్డ్రా పెట్టుకున్న రోజు 10 o'clock కి ఫినిష్ అవుతుంది, కరెక్ట్?
10 o'clock ఫ్రీ షో అవుతుంది, 10 o'clock ఫ్రీ. అక్కడి నుంచి ఎండి సార్కి మేనేజ్మెంట్కి 48 hours టైం ఆల్రెడీ తీసుకున్నారు. అది కూడా మనమే పర్మిషన్ ఇచ్చాం సార్కి. సార్ మనల్ని అడిగారు, సార్ ఇలా 48 hours నేను పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది అగ్రీ అవుతున్నారు? మన టాప్ లీడర్స్ అందరము 90 to 95% మనం అగ్రీ చేశాం. ఆల్మోస్ట్ 100% మనం అగ్రీ చేసిన తర్వాతనే సార్ ఈ టైం తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది విత్డ్రా పెట్టుకున్న గంట సేపటికి సార్ మాకు రాలేదు, 6 hours 5 hours 3 hours అయిపోయిన లోపే అడుగుతున్నారు, సార్ 48 hours మనం వేట్ చేయాల్సిందే. ఏకంగా ఎండి సార్కి వాయిస్ మెసేజ్ పెట్టడం, సార్ వద్దు, స్మూత్ గా జరుగుతున్నప్పుడు స్మూత్ గా జరగనివ్వండి, టోటల్ కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు చెప్పండి, నేను ఒత్తి చెప్తున్నాను 48 hours టైం పడుతుంది సార్. మీరు విత్డ్రా పెట్టుకున్న రోజు నుంచి 48 hours పడుతుంది. 48, అది కూడా వర్కింగ్ డేస్, సండే అండ్ నేషనల్ హాలిడేస్ అది కౌంట్ లోకి రాదు. సండే కూడా దీనిలో ఇంక్లూడ్ కాదు. సండే వచ్చినప్పుడు 72 hours పడుతుంది. కానీ పేఅవుట్స్ ఎప్పుడు వస్తున్నాయి మనకు తెలుసు. పేఅవుట్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఏ టైంకి వస్తున్నాయి తెలుసు. ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను, పేఅవుట్ ఎప్పుడు వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ థింగ్. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఇక్కడ డిటిడిసి కొరియర్ ద్వారా కానివ్వండి, ఏఎన్ఆర్ పార్సల్ ద్వారా కానీ ఎవరైతే చేస్తున్నారో 3 to 5 days, 3 to 4 days, ఇక్కడ చూడండి 4 to 5 days అని రాసి ఉంది. ఇక్కడ ఆల్రెడీ 4 to 5 days అని రాసి ఉంది. సో ఓపిక పట్టండి. సెకండ్ డే థర్డ్ డేని మీరు అడిగితే ఏమి కాదు, ఎవరేం చేయలేరు. మేనేజ్మెంట్ ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది. దాన్ని డిస్టర్బ్ చేశారంటే డిస్టర్బ్ అయ్యేది మనమే. అలిగితే మనమే నష్టపోయేది. మేనేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇది ప్రాబ్లం లేదు, ఎలాంటి లేదు. సో విత్డ్రా పెట్టుకున్నప్పటి నుంచి 48 hours టైం, అది కూడా వర్కింగ్ డేస్, నాట్ హాలిడేస్. తర్వాత మీరు ఎప్పుడైతే ఈ రోజు మీరు 4 o'clock మీరు పెట్టుకున్నారు, ఈ రోజు పెట్టుకున్నారంటే కనీసం 3 to 4 days లేదంటే 4 to 5 days మీరు వెయిట్ చేయాలి కొరియర్ గురించి. అక్కడ మీరు ప్రిపేర్ అయి ఉండండి. మీరు కమ్యూనికేట్ చేయండి, మీ డౌన్ లైన్స్ కానివ్వండి, కస్టమర్ కానివ్వండి, కమ్యూనికేట్ చేయండి. దట్స్ హౌ సిస్టమ్ వర్క్స్. సిన్సియర్ రిక్వెస్ట్ ప్లీజ్. నౌ ఎవరైతే ఇంతకుముందు రాలేదు వాళ్ళ కోసం చూడండి, ఫస్ట్ మంత్ లో 200 ఐడీలు పడ్డాయి, లాస్ట్ మంత్ లో 3262 ఐడీస్ పడ్డాయి. లీడర్స్ వీఆర్ గ్రోయింగ్. మన పొజిషన్ ఎక్కడుందో మనం చూసుకోవాలి. ఈ రోజు పేఅవుట్ చూడండి ఎక్కడుంది, డేట్ చూడండి ఇక్కడ 8th June 2026. టైం చూస్తారా, చూడండి రాత్రి 2 గంటల 24 hours, రాత్రి 2 గంటలకు సార్ కూర్చొని మనకు పేఅవుట్స్ ఇస్తున్నారు. మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలని. చూడండి రెహమాన్ సార్ 9,000 rupees, వండర్ఫుల్. కొత్త లీడర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసుకుంటున్నారు. రవి గారు ఒక చిన్న పల్లెటూరు టైప్ లో ఊరు నుంచి ఆల్మోస్ట్ వీక్లీ 2 times విత్డ్రా పెట్టుకుంటున్నారు. కొత్త లీడర్, జస్ట్ 3 days ఇన్ ద బిజినెస్. ఎల్విఎక్స్ సార్ 3 days ఇన్ ద బిజినెస్, హీ గాట్ 2,250. అందుకే చెప్తున్నాను, ఈ రోజు మీరు సైన్అప్ చేసినా కూడా మీకు ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ మీరు అచీవ్ కావడానికి యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఛాన్స్. టెన్షన్ లేదు, ప్రెషర్ లేదు, లయబిలిటీ లేదు, నో రిస్క్, నో లయబిలిటీ, డైలీ పేఅవుట్, వండర్ఫుల్ ప్రొడక్ట్, సింగిల్ ప్రొడక్ట్, రెండే ఇన్కమ్స్, ఒక ఆఫర్. దట్స్ వాట్ వీఆర్ హ్యాపెనింగ్. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, వండర్ఫుల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎవ్రీబడి, హర్ కిసీకు పాసిబుల్ హై, ఎవ్రీబడి ఈజ్ పాసిబుల్. చూడండి రెహమాన్ సార్ ఏప్రిల్ మంత్ లో వండర్ఫుల్ ఏప్రిల్ మంత్ 2026 1,31,100 rupees సార్ తీసుకున్నారు. ఏప్రిల్ మంత్ నాకు 1,150 రూపాయలు నేను తీసుకున్నాను. ఏప్రిల్ మంత్ హూ ఇస్ నెక్స్ట్ అని ఆ రోజు పెట్టాను. కానీ అంచనాలు తారుమారయ్యాయి. మేలో ఐ గాట్ 1,25,450 rupees మే మంత్ లో అయ్యింది. అగైన్ నాకు రెహమాన్ సార్ కి కాంపిటీషన్, ఎస్ హెల్దీ కాంపిటీషన్. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఇంకా ఎవరు యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నారు? ఒక్కసారి అంతా ఈ చాట్ అంతా క్లియర్ చేద్దాం. క్లియర్ చేసిన తర్వాత ఎవరెవరు కావాలనుకుంటారో మళ్ళీ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికి కావాలి 1,00,000 రూపాయలు? నాకు ఫాస్ట్ గా తదాస్తు దేవతలు మార్నింగే ఉన్నారు. తదాస్తు దేవతలు ఎవరైతే ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళకే వస్తుంది సార్. ఫెంటాస్టిక్, అద్భుతం. ఎస్, డెఫినెట్లీ రెహమాన్ సార్ ఎందుకంటే టీం పెద్దగా ఉంది కాబట్టి, సో డెఫినెట్లీ ఈ మంత్ కూడా సార్ వస్తారు. మై బెస్ట్ విషెస్ విత్ హిమ్, ఎందుకంటే అప్లయన్స్ స్పాన్సర్ గా నా బెస్ట్ విషెస్ ఆయనే రావాలి. బట్ నాకు పోటీ ఎవరు తెలుసా? లాస్ట్ మంత్ ఇన్కమ్ 1,25,450 rupees. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 5 నుంచి 10,000 కంపల్సరీ క్రాస్ అవుతాను. నాకు నేను కాంపిటీషన్ ఇక్కడ.
నాకునండి కాంపిటీషన్. నా లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి ఏంటంటే 2 సంవత్సరాలలో 7 ఐడీస్ మీద 7 lakh రూపీస్ తీసుకోవాలన్నది నా గోల్. గోల్ పెద్దగా ఉంది కాబట్టి పరిగెత్తుతూనే ఉన్నాను. నెక్స్ట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు జ్యోతి బాబు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. డియర్ లీడర్స్, నేనే రిక్వెస్ట్ చేశాను సార్ని, బషీర్ అలీ సార్ని, ప్యూర్స్ గురించి కొంచెం చెప్పండి సార్. ఎందుకంటే నేను చాలా నిజాయితీగా పనిచేస్తున్నానండి, అది నేను మనస్ఫూర్తిగా చెప్తానండి. ఇది 48 hours అసలు దాటకుండా ప్యూర్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. కొంతమందికి 1 hour వచ్చిన రోజులు ఉన్నాయి, ప్రతిరోజు ఉన్నాయి. ఉదయం 5 పెట్టుకున్న వాళ్ళకి 6 కూడా వచ్చేస్తున్నాయి, 5:45 వస్తున్నాయి. కానీ అందరికీ అప్పుడు 5 గంటలకు కరెక్ట్ గా 30 లీటర్స్ పెట్టారనుకోండి, ఆ 30 లీటర్స్ కి ఆ గంటలు ఇవ్వలేను కదా. అలా మొదట 10-15 ఇవ్వగలుగుతున్నాం. తర్వాత మళ్ళీ మేనేజ్మెంట్ ప్రాసెస్ లోకి వచ్చేస్తాను. మళ్ళీ నైట్ కొన్ని చేస్తాను, తెల్లారి కొన్ని చేస్తాం. అలా ఏదైనా 48 hours అనేది నా అంబుల్ రిక్వెస్ట్. అది సార్ బయట వేరే వేరే నెట్వర్క్ లో వారం 15 రోజులు, నెల రోజులు కూడా పేవుట్ ఉంది సార్. మన తెలుగు రాష్ట్రాల్లో 48 గంటల్లో పేవుట్ ఇచ్చి ఒకే ఒక కంపెనీ మంది, నేను బయట ఎంక్వైరీ చేస్తున్నాను 48 hours లో. కొంతమంది డైలీ పేవుట్ అంటారు కానీ వారానికి ఒకసారి ఇస్తారు డబ్బులు. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దాన్ని నడవనివ్వండి. రిలాక్స్ గా హ్యాపీగా చేద్దాం. నన్ను మీరు డిస్టర్బ్ చేసి నేను డిస్టర్బ్ అవ్వను, అందులో అనుమానం లేదు. ఒకలో ఇద్దరు డిస్టర్బ్ అయ్యారని ఎలక దూరిందని మా పల్లెటూరు భాషలో చెప్తున్నారు. గుడిసిని తగలబెట్టుకుంటావా? తగలబెట్టుకోం కదా. అందు గురించి మీలో ఒకలో ఇద్దరు నన్ను డిస్టర్బ్ చేసిన డిస్టర్బ్ అవ్వను, ఊపికి చెప్తా ఉంటాను. అది ఇప్పుడు సార్ చెప్పిందని నేను రిక్వెస్ట్ చేశాను, అయ్యా ఇలా ఉంది పరిస్థితి. మాట్లాడితే మెసేజ్లు, ఒక పూటకే మెసేజ్లు, 2 పూటలకే మెసేజ్లు. 48 గంటలు ఓపికగా ఉండండి. కానీ నేను ఇప్పుడు ఇస్తాను, నాకు తెలుసు, నేనేం బద్దకస్తుని కాదు, ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను అంతే. అది థ్యాంక్ యూ సార్, నా రిక్వెస్ట్ మన్నించి మీరు చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే లాంగ్ రన్ నడపాలని ఆశతో ఉన్నాను కనుక నేను ఎన్ని స్టీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ అలాగని ఓవర్ ఎక్స్పెండిచర్ పెట్టే మనస్తత్వం నాది కాదు కనుక జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 3 స్టాఫ్ అని పెంచాను, బిజినెస్ కి తగ్గట్టుగా పెంచాను. ఇదంతా స్టీమ్ లైన్ చేసుకుంటూ వస్తాను. 1 week లో మొత్తం సెట్ అయిపోతుంది. అలాగని ఇప్పుడు పెండింగ్ ఏమి లేవు. సెట్ అవ్వటం అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కదా సెట్ అవ్వడానికి. కాకపోతే మీకు ఐడీలు యాక్టివేట్ చేసుకోవడానికి ఒకసారి గంట లేట్ అవుతుంది అంతే తప్ప పేమెంట్స్ అసలు ఆ ప్రాబ్లమే లేదు. అలాగే ప్రొడక్ట్ పంపించే విధానంలో ప్రాబ్లం లేదు. అయినా కానీ ఇంకొద్దిగా ఫాస్ట్ గా చేయాలనే తపంతో నేను ఉన్నాను కనుక మీరు దయచేసి ఎవరైనా అడిగేకి ఇస్తే నాకు ఇచ్చినట్టు ఉండదండి. అసలు నాతో ఉన్న ప్రాబ్లం ఇదే. మీరు అడిగాక నేను డబ్బులు ఇస్తే సంతోషంగా ఇవ్వను, నేను చాలా బాధగా ఇస్తాను. నిజం, అడగకుండా ఇస్తే చాలా సంతోషంగా ఇస్తాను. ఎందుకంటే అడిగి రైట్ ఉంది మీకు. ఎప్పుడు 48 గంటలు దాటితే ఉంది, దాటినంతసేపు మీకు రైట్ లేదు. నేను ఒక యూనియన్ లీడర్ని కూడా, నేను హక్కుల గురించి మాట్లాడే వ్యక్తిని. మీకు హక్కు ఉంది, ఎప్పుడుంది? 48 గంటలు దాటితే ఉంది. 48 గంటల మీకు హక్కు లేదు, అందులో అనుమానం లేదు. తప్పు చేస్తే నిలబెట్టేయండి, నేనే చెప్తానండి మిమ్మల్ని. వచ్చేస్తాయి ఇవాళ రాత్రికి కానీ రేపు కానీ మన ఫారెస్ట్ 60 కూడా వచ్చాక మామూలు కూడా మన బిజినెస్ మీటింగ్ అవగానే ఆడిటర్ గారితో మాట్లాడతాను, వచ్చేస్తాయి రాత్రికల్లా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్. మీరు మరొకసారి సార్ ఫైనల్ గా చెప్తున్నాను, టైం లేదు కనుక ఈ రోజు రాత్రికి నేనే సంపూర్ణంగా మాట్లాడుతున్నాను. కంపెనీని లాంగ్ విట్ ఎలా నడపగలుగుతాను, ప్రోడక్ట్ ఎలాగ అందుబాటులో ఉంటుంది, చాలా విషయాలు చెప్తాను. అనేక మందిని ఆహ్వానించండి. నాతో పాటు ఒక 2 లీడర్స్ అయినా టెస్టిమోనీ చెప్పేటట్టుగా కూడా మీటింగ్ ఉంటుంది. ఇది ఒకటి. రెండోది ఫైనల్ వర్డ్ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ కంపెనీని లాస్ట్ నెట్వర్క్ అనుకొని రండి. మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళవను. వెళ్ళవనంటే అక్కడ గర్వంగా చెప్పట్లేదు, నేను వెళ్ళవని అంతేక. ఈ సోనీ ఇండియాలోకి వచ్చాక మిమ్మల్ని ఎటువంటి పరిస్థితులు బయటికి వెళ్ళవనంటే అంత సంతృప్తిగా చేస్తాను. అది నేను చెప్పేది, అంత సంతృప్తిగా చేస్తాను. ఎక్కడ పేఅవుట్స్ వచ్చే విషయాలు కానీ, ప్రొడక్ట్ మీకు అందించే విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడే సమస్య లేదు. అందు గురించి ఎక్కడికి వచ్చాక బయటికి వెళ్ళను. ఇక్కడికి రావడానిక ఏమి ఆలోచించద్దు మీరు.
కొత్తగా వచ్చిన లీడర్స్ చెప్తున్నాను, ఇది లాస్ట్ నెట్వర్క్ అని రండి, నమ్మండి. జస్ట్ 1600 ఏ రోజుకి ఆ రోజే మొత్తం సెటిల్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. పేమెంట్ 48 గంటల్లో సెటిల్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అసలు ప్రజల డబ్బులు నా దగ్గర లేదు, ఉన్నా మోసం చేయను, నా నేచర్ అది కాదు. మా నాన్నగారు అలా పెంచలే మమ్మల్ని, ఆయన ఒక టీచర్, మమ్మల్ని అలా పెంచలే. 24 సంవత్సరాల నుంచి ఒకటే సెల్ నెంబర్ నాది. మధ్యలో కొన్ని కంపెనీలు ఫెయిల్ అయినాయి, అయినా నేను నెంబర్లు మార్చలా. ఓపికగా చెప్పేవాడిని, అయ్యా ఇలా ఉంది, కంపెనీ పోద్దని ఎవరు వెళ్ళం, నేను లీడర్గా మాట్లాడుతున్నాను, కంపెనీ పోద్దని ఏ కంపెనీలకు ఎవరు వెళ్ళం, పోయినాయి, ఏం చేద్దాం. కానీ ఇది పానవనం, ఇది నా చేతుల్లో ఉంది, ఇది నా చేతుల్లో ఉంది. పానవనం ఏం చేయాలో ఎలా చేయాలో మేనేజ్మెంట్ అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నాను. మీకోసం కాదు, కెరియర్. నిన్న మా ఇంట్లో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ అసలు నన్ను ప్రేమించే విధానము, నన్ను చూసే విధానము, ఆ స్థాయి, అది నాకు ఈ కంపెనీ ఉండబట్టే వచ్చింది. ఈ కంపెనీ ఉండబట్టే ఈ స్థాయి నాకు. దాన్ని పోగొట్టుకునేంత అమాయకుడిని కాదు నేను. నెట్వర్క్ లోనే డబ్బులు సంపాదించిన వ్యక్తిని. నెట్వర్క్ వ్యవస్థను పాడు చేయను. ఈ కంపెనీని నడుపుకోలేకపోతే నెట్వర్క్ వ్యవస్థ మళ్ళీ దారుణంగా తయారైపోద్ది. ఇన్ని మాటలు చెప్పిన ఎమ్మటి మాట నిలబెట్టుకోలేకపోతే నేను చచ్చిపోయినట్టుతో సమానం. నేను అందుకే నా పల్లెటూరు భాషలో చెప్తున్నాను మీకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాను, ఎప్పటికీ పని చేస్తాను. ఆ తర్వాత నా కొడుకులు వచ్చేస్తాను. నేను అంత బిజీలో కూడా వాళ్ళతో అదే మాట్లాడాను. ఈవినింగ్ అవర్స్ నేను వచ్చేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఎత్తుంటే చెప్పాను, నాన్న మనల్ని నమ్మారు ప్రజలు, దాన్ని కాపాడుకోవాలి మనం. నేను అంత లీనమైపోయి పని చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, చేయండి, మీరు ఏం ఆలోచించదు. మేనేజ్మెంట్స్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాగ ఉంటే బాగుంటుంది. నేను 2 నెలల పాటు అహోరాత్రులు ఆలోచించి ఏ కంపెనీలో ఏ లోపం ఉంది, ఏ కంపెనీలో ఏ సక్సెస్ ఉంది, అన్ని క్రోడీకరించి పెట్టిన కంపెనీ ఇది. ప్లాన్ ఎప్పటికీ మార్చి నువ్వు క్వాలిటీ తగ్గనవు, నువ్వు ఏ రోజుకి ఆ రోజు డిస్పాచ్లు 48 గంటల డబ్బులు. ఒకటి భవిష్యత్తులో ఇంకా ఓవరాల్ గా పెరిగిపోయినప్పుడు నేను బ్యాంకులతో మాట్లాడుకున్నాను, ఒక బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోతాయి. ట్రాన్సాక్షన్స్ పెరగాలి, అది అని నా ప్లాన్ నాకుంది. మీకోసం నేను నడపను, నా కెరియర్ కోసం నడుపుతాను. నాకు డబ్బులు వస్తా ఉన్నాయి, నా పిల్లలకు ఒక ఆస్తిగా ఉంటది కంపెనీ. మేము దాన ధర్మాలు చేయడానికి పెట్టిన కంపెనీ కాదు. మేము ప్రొడక్ట్ ఇప్పుడు 13,000 ప్యాకెట్లు అమ్మానంటే 13,048 ప్యాకెట్లు అమ్మామంటే త్రూ టీమ్ నాకు డబ్బులు వచ్చినాయి. కంపెనీ ఉంటేనే డబ్బులు వస్తాయి, కంపెనీని పోగొట్టుకుంటే డబ్బులు రావు. నేను ఫ్రీగా చేయట్లేదు. అందుగురించి కంపెనీ గురించి అసలు వేసమిత్త ఆలోచించొద్దు. మీరు ఎవరు కూడా టైం పాడు చేసుకోవద్దు. ఎవరు ఎలాగుంటే బాగుంటుంది, ఎలాగుంటే బుద్ధి అసలు. నేను ఆచితూచి అడుగులు వేసుకుంటూ వచ్చిన కంపెనీ. ఇప్పుడు రాయల్టీ ప్లాన్ మీరు అడిగితే ఇంత అద్భుతమైన ప్లాన్ పెట్టానా? లేదు కదండి. ఈరోజు నా ఇన్కమ్ కూడా ఈ నెల నాకు కొంత కేటాయించుకొని నేను వర్క్ చేస్తాను. మెజారిటీ ఇన్కమ్ కేటాయించుకొని చేస్తున్నాను ఈ నెల. ఎందుకంటే నన్ను నమ్మిన గ్రూప్, నా ఫ్యామిలీ మెంబర్స్ ని సక్సెస్ చేయాలనే తలంపు ఉంది నాకు, తప్పనుంది నాకు. దాంతో ఇంత కమిట్మెంట్ తో పనిచేస్తాం మిత్రులారా. ఇక లాస్ట్ నెట్వర్క్ అని రండి, రాత్రి కూడా రండి, చాలా కొత్త విషయాలు చెప్తాను. టీములు తీసుకురండి, గ్యాదర్ చేయండి. ఎవరు వచ్చినా ఒకటే చెప్తాను, లాస్ట్ నెట్వర్క్ చేయండి, ఆర్ట్ఫుల్ చేయండి, కమిట్మెంట్ తో చేయండి. మన దగ్గర ఉన్న ఇన్పుట్ 1600 1680 రూపాయలు ఏమో స్టాక్ పాయింట్లకి ఇస్తే, 15-20లో 130 రూపాయలు డిటిడిసి వాళ్ళకి ఇస్తే, 100 రూపాయలు రాయల్టీ కేటాయిస్తే, నా దగ్గర ఉన్నది 1290. 12,900 లేవు నా దగ్గర. ఈ 1290 రూపాయల్లో పేవట్లు ఇస్తూ, పైన కింద కమిషన్లు ఇస్తూ, బైనరీ ఇస్తూ, 25 జతల సీలింగ్ ఇస్తూ, రిఫరల్ ఇన్కమ్ 200 ఇస్తూ, పేర్ ఇన్కమ్ 150 ఇస్తూ, క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాను. ఎక్కడ తెచ్చివ్వను? ఎలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు? మోసం చేసి కంపెనీలు అయితే ఈ 1600 కట్టండి, 5 సంవత్సరాల తర్వాత రెట్టిపిస్తాను, క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తానంటారు. ఈ 5 సంవత్సరాలు ఏమవుద్ది? 5 సంవత్సరాల తర్వాత మీరు కట్టిన 1600 వేసి ఇస్తాను, ఈ లోపల బిజినెస్ చేయండి అంటారు. 5 సంవత్సరాలతో ఉండడు ఎండి, ఉండడు. నా నేచర్ అది కాదు. ఎప్పటికీ ఉండాలి మార్కెట్లో. తెలుగు రాష్ట్రాల్లో ఆశ్చర్యపోయేట్టుగా నడిపించాలి. అందుకే రాంగ్ కమిట్మెంట్ ఇవ్వను, ఉన్నదున్నట్టుగా చెప్తాను. రాంగ్ కమిట్మెంట్ ఇస్తే నేను బిజినెస్ చేయగలుగుతాను. చెప్పండి, చేద్దాం. మీలో ఒకరు రండి నాకు పార్ట్నర్ గా, 1,00,000 రూపాయలు కట్టండి, నెలకు 10,000 రండి. మీ డబ్బులు మీకు ఇచ్చుకుంటే వెళ్తాం. అమాయకులు డబ్బులు అలాగే ఇచ్చుకుంటే వెళ్తున్నారు. 1,00,000 కట్టండి, నెలకు 10,000 నేను ఇస్తాను, మీ డబ్బులు మీకు ఇస్తారు.
మీరు అన్ని ఇంకో ఇద్దరు చెప్తారు, మళ్ళీ 2 లక్షలు వచ్చేది కలెక్షన్, అక్కడ ఒక 20,000 ఇస్తారు, మీకు 10,000 30,000, ఎక్కడ 1,70,000 మిగులుతాయి. ఇలా పాపం పెరిగినట్టు పెరిగిపోద్ది డబ్బు. ఏదో ఒక రోజున ఎత్తేయాల. వద్దు, ఏదో ఒక రోజున ఎత్తేసేటట్టుగా నేను నడిపి ఉద్దేశంలో లేను. నేను నిజాయితీగా నడపదలుచుకున్నా, ఎప్పటికీ నడపదలుచుకున్నా. నా తర్వాత నా కొడుకులు నడపదలుచుకున్నా. ఒక ఎయిమ్‌తో పని చేస్తాను నేను, ఒక డ్రీమ్‌తో పని చేస్తా ఉన్నా. అలాగని ఫ్రీగా పని చేయట్లా. నాకు మినిమం ప్రాఫిట్ వస్తుంది చాలు. నాకు 1290 నా ఇన్పుట్. అందులోనే కదా పైన కిందకి ఒక ఐడియా ఎత్తే ఎన్నొస్తుంది తెలవనంత ఈ పదం వాడుతున్నాను అనుకోకండి. అంత అమాయకులా మీరు? మీరు లీడర్స్ కదా. ఒక ఐడియా వేస్తే ఎంతమందికి డబ్బులు అవుతున్నాయి తెలదా మీకు? క్వాలిటీ ప్రోడక్ట్ ఎంతకు అవుతుందో తెలవనంత అంచనా లేకుండా ఉన్నారా మీరు? మరి ఎంత మిగులుతుందో తెలవదా మీకు? ఇంకెక్కడ తెచ్చి ఇచ్చేది, ఎక్కడ తెచ్చి పెంచేది? వద్దు, అసలు మేనేజ్మెంట్ లోకి రాకండి మీరు. హౌ టు టీమ్ ని ఎలాగా డెవలప్ చేయాలి, హౌ టు సక్సెస్ దాని కోసం ఆలోచించండి. నిజం, ఈ రోజు రెహమాన్ గారు సక్సెస్ అయినా, గవర్నర్ బషీర్ అలీ సార్ సక్సెస్ అయినా కారణం అదే. వాళ్ళకి వేరే ఏం ఆలోచించరాళ్ళు, నన్ను నమ్మారు అంతే. ఎస్, నన్ను నమ్మారు. ఏ రోజు వాళ్ళు అడ్వైజ్ చేయరు కూడా. తప్పు చేస్తే నిలబెట్టేమన్నాను, నిలబెట్టేస్తారు వాళ్ళు. వాళ్ళు చిన్న వ్యక్తులేం కాదు. తప్పు చేస్తే నిలబెట్టేస్తారు వాళ్ళు. టీం కోసం పనిచేసే వ్యక్తులు వాళ్ళు. కానీ మేనేజ్మెంట్ లోకి తలదూర్చారు. మేనేజ్మెంట్ తప్పు చేస్తే తలదూర్చే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటది, ఎలాగుంటే బాగుంటది, అలాగైతే ఇంకా బాగుంటది. వద్దు. కొంతమంది డబ్బులు పెంచండి. ఒకళ్ళు మొన్న చెప్తున్నారు, ఒక ఆయన ఏది రిఫరల్ ఇన్కమ్ అంట 300 ఇచ్చేయాలంట, పేరు ఇన్కమ్ ఏమో 100 పెట్టాలంట. కుప్పకూలిపోద్ది కంపెనీ. నాకు లాభం. రిఫరల్ ఇన్కమ్ 200 300 చేసి పేరు ఇన్కమ్ 150 100 చేస్తే నాకు లాభం. కుప్పకూలిపోద్ది కంపెనీ. వద్దు, అటువంటి చెడ్డ ఆలోచనలు చెప్పకండి నాకు. ఎన్నో మంచి చెప్పండి వింటా. చెడ్డ ఆలోచనలు వద్దు. కూల్చుకొని అడ్వైజ్ చేయకండి. పేరు రిఫరల్ ఇన్కమ్ 300 ఇస్తారు, పేరు ఇన్కమ్ ఇక్కడ ఇట్స్ తగ్గిపోతాయి కదా. 100 చేస్తారండి, జతకు 150 కాకుండా 100 అంటే చేస్తారు. అసలు కూలిపోద్ది కంపెనీ. వద్దు, అటువంటి అడ్వైజులు చేయకండి. ఉన్నది ఉన్నట్టుగా నేను నడిపించుకుంటూ వెళ్తారు. రాయల్టీ ప్లాన్ కూడా బాగానే పెట్టుకుంటూ వెళ్తున్నాను. నేను అత్యాశపరుని కాదండి. దేవుడు ఎప్పుడూ ఇచ్చేసాడు నాకు డబ్బులు. జీవితం మార్చేది తెలంగాణ రాష్ట్రం. 86 లక్షలు సంపాదించాను, 15 లక్షలు అప్పులు తెచ్చుకొని 10 లక్షలు అసలు, 5 లక్షలు వడ్డీలు తీర్చేశాక మిగిలింది భూమి కొనుక్కున్నాను. రూపాయికి 10 రూపాయలు అయినాయి. పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడలు సాఫ్ట్వేర్